మనతో పాటు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీరామ్ దర్భా గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ మీ ప్రొఫైల్ తెలుసుకున్నప్పుడు ఒక 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, మీకున్న ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎన్నో చూసున్నారు. అన్నీ వదిలేసేసి ఇప్పుడు ఈక్ష అని ఒక వెబ్సైట్ ఒకటి స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి చాలా డెప్త్కి వెళ్ళారు ఆల్రెడీ. అన్నీ వదిలేసేసి లాట్ ఆఫ్ ఇన్కమ్, అక్కడ లాట్ ఆఫ్ రెస్పెక్ట్, మీకు ఎవ్రీథింగ్ వదిలేసి దీనికి వచ్చారు. మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు అంటే లాట్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి నాకు. చాలామంది సనాతన ధర్మం అంటున్నారు, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మానికి హిందూ ధర్మానికి సంబంధం లేదు, హిందూ మతం అనేదే లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. రీసెంట్గా నేను తెలుగు స్టేట్స్ గురించి మాట్లాడాలి అంటే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి సనాతన ధర్మం లేకపోతే చాలా టైమ్స్ ఆ వర్డ్ ఆయన నోట్లో నుంచి విన్నారు. అసలు ఏంటి సార్ సనాతన ధర్మం ఏంటి అంటే ఏంటి? సో ఇప్పుడు మీరు 3 ఇంక్విజిటివ్ క్వశ్చన్స్తో అడిగారు నన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కృతజ్ఞతలు, నాతో టైము గడిపి కొంచెం నేను చేస్తున్నటువంటి జ్ఞానయజ్ఞం గురించి తెలుసుకుని 10 మందికి మీలాంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ద్వారానే ఇటువంటి మంచి కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా ఇప్పుడు బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు కావాలని అంటారు. కాబట్టి దానికి ఉంటే దాని ప్రజల్లోకి వెళ్తే ఇలాంటిది ఒకటి ఉన్నది, నేర్చుకోవడానికి ఒక ఛానల్, ఒక అవకాశం అనేటువంటిది తెలుస్తుంది. దానికి ముందుగా మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నేను 3 ప్రశ్నలు. ఒకటి, నేను ఎందుకు ఇది చేయవలసి వచ్చింది, అంత చేస్తున్నటువంటి దాన్ని బ్యాక్గ్రౌండ్ని వదిలేసి. తర్వాత సనాతన ధర్మము, మతము, వీటి గురించి అడిగారు. సో తర్వాత మేము చేస్తున్నటువంటి యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీని ప్రాజెక్ట్ అని అంటాను. మైన్ ఈజ్ నాట్ ఏ కంపెనీ, అది ఎన్జిఓనో కంపెనీనో ట్రస్టో ఫౌండేషనో లా కాదు. ఇది నాట్ టు ప్రాఫిట్, ఇది ఒక నోబుల్ సర్వీస్ ఆఫరింగ్. ఇది ఉపోద్ఘాతము, మనకు ఇంట్రడక్షన్. సో ఇప్పుడు ఒక్కొక్కటి. ఓకే, మీరు చెప్పినట్టుగానే నా ప్రొఫైల్ పూర్తిగా ఉంటుంది. వృత్తిరీత్యా నేను ఒక MBA చదివి టాటాస్లో, 5 స్టార్ హోటల్స్లో, సిటీ బ్యాంకులో, ఎయిర్టెల్లో, ఇంకా అన్ని రకాలు, ఒక టెలికాము, ఫార్మస్యూటికల్, మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగు, సర్వీస్, హోటల్ ఇండస్ట్రీ, IT, BPO, ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంకింగ్, కన్సల్టింగ్ అండ్ అకాడమిక్స్, వీటన్నిటిలో కూడా 30 సంవత్సరాలు పనిచేసి 2 PhDలు చేసి, ఒక PhDనేమో కర్మయోగా అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, రెండోది బిహేవియరల్ ఫైనాన్స్ మీద ఒకటి చేశాను, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మీద, ఒకటి అహ్మదాబాద్ నుంచి, ఒకటి మన ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీ. సో చేసి చివరిగా బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో గ్రూప్ హెడ్ హెచ్ఆర్గా నేను ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. సో శాలరీలు, CTCలు వీటితో అసలు సంబంధం లేకుండా తీసుకుని, ఇంకా నాకు ఉంది 6 ఏళ్ళు 7 ఏళ్ళు పనిచేసేటువంటి శక్తి, ఇంకా 1 కోటిన్నర 2 కోట్ల జీతానికి వెళ్ళేటువంటి పొటెన్షియల్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత నాకు అనిపించింది, మా బాగా క్లోజెస్ట్ ఫ్రెండ్, నా సొంత తమ్ముడు కూడా, పెద్ద వాళ్ళు కూడా చదువుకుని పెద్ద జీతాలు, పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఇద్దరు పోయారు. ఒక 5 నిమిషాల్లో వాళ్ళు ఒక చిన్న ట్యాబ్లెట్ కూడా వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చిన్న వయసులో జీవితాన్ని కోల్పోయారు వాళ్ళు. అది చూసిన తర్వాత నేను ఐఎమ్ నాట్ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్ ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్. సో అండ్ వీ డోంట్ బాదర్. ఫస్ట్ 10 years అయ్యో అనుకుని బాధపడ్డాం, కొంత సోషల్ స్టిగ్మా. ఆ తర్వాత ఇంకా రికన్సిల్ అయిపోయాము. ఇట్స్ ఓకే, మనం ఎవరికి రుణం లేవేమో, అందుకే రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయ అనేది ఒకటి ఉంది మనకు అనుకుని సరిపెట్టుకున్నాము. అలా ఉంది మాకు వెనకాల. ఇది చూసిన తర్వాత ఇంకేంటి నేను పరిగెడుతున్నాను, ఎవరి కోసం ఇది, ఇప్పుడు సరే ఇంకో 5 ఏళ్ళు పనిచేస్తాం, ఇంకో 5 కోట్లు సంపాదిస్తాం ఉదాహరణకి, రకరకాల తోవలు తొక్కి. అది మన తర్వాత ఎవరికి వెళ్తుంది, ఎవరికైనా వదిలేసి వెళ్ళాల్సిందే అది. లేదా చాలామంది ఎన్నో రకాలు చేసి కష్టాలు పడి బోల్డంత అవినీతికి లోనుబడి 1,00,000 కోట్లు, ఇప్పుడు పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళు 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. ఏం చేస్తారు దాన్ని? ఎంత నువ్వు తినగలవు, ఎంత దాచుకుంటావు, వాడు మాత్రం ఖద్దరు మాత్రం వేసుకుని బయటికి కనపడడానికి వీలు లేదు, ఎందుకంటే దొరుకుతారేమో భయం, లేదు ఉన్నప్పుడు కూడా ఇంకో రకరకాల భయాలు. కాస్త డబ్బున్న వాళ్ళు సరే, సినిమా వాళ్ళు సరే, వాళ్ళు ఫ్లాంబోయంట్గా వాళ్ళ జీవితాలు వేరే ఉంటాయి. అన్నీ చూస్తున్నాం మనం ప్రపంచంలో.
కానీ కూడా ఈ పరిగెత్తుడును ఈ ఆశకి అంతు లేకుండా పర్సూట్ జరుగుతుంది. ఇన్ ద ప్రాసెస్ ఒక నీతి నియమావళి అనేటువంటిది కూడా పోయి ఒకరినొకరు ఇది చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అప్పుడు నైతిక విలువలు, ఒక క్యారెక్టరు అలాంటివి బిల్డ్ కాకపోవడం మూలంగా వస్తున్నటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటో కూడా మనం చూస్తున్నాం. బ్రేక్ డౌన్స్, డివోర్సెస్, సూసైడ్స్, కిల్లింగ్స్ అండ్ వార్స్ అట్ డిఫరెంట్ లెవెల్స్. ఇలా ఉన్నప్పుడు మరి వాట్ ఈజ్ దట్ విచ్ బైండ్స్ పీపుల్ టు మొరాలిటీ? నీతికి ఎలా కట్టుబడి ఉండేది చేసేటువంటి ఏకైక సాధనం ఏముంది? పూర్వం అంటే ఉండేవి మనకు కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు, లేకపోతే ఫస్ట్ ప్రథమ గురువు, తల్లిదండ్రులు, పేరెంట్స్, గురువులు, స్కూల్లో ఒక మోరల్ క్లాసు, ఒక వ్యవహారం, నీతి చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు లేవు. కాన్వెంట్ ఎడ్యుకేషన్ ఉంది. ఆ మెకాలే విద్యా విధానము చాలా ఘోరంగా మనకు దెబ్బతీసింది. ఇంగ్లీషు సరే, అఫ్కోర్స్ పూర్తిగా ఇంగ్లీష్లో తిట్టడానికి కూడా వీలు లేదు. అది ఓన్లీ ఒక టూల్, మాధ్యమం. నేను ఎంఏ ఇంగ్లీషు చేసిన వాడిని, కమ్యూనికేషను. అయినా కూడా ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్గానే కాదు, ఇంగ్లీష్ వాళ్ళు చేసినటువంటి దురంతం ఏంటి, ఆ మెకాలే అనేటువంటి వాడు భారతదేశం మీద ఆధిపత్యము చేయటానికి చలామణి అనేటువంటిది మనం చూస్తే దాని వల్ల జరిగినటువంటి నష్టం ఏమిటి జాతికి, ఒక చరిత్రకి. మనకేంటంటే హిస్టరీ, కల్చర్, హెరిటేజ్, మొరాలిటీ, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికీ స్లైట్ డిఫరెన్సెస్ చాలామందికి తెలియదు. హిస్టరీకి, కల్చర్కి, హెరిటేజ్కి తేడా చెప్పమంటే ఇవాళ ఎవరు చెప్పేటువంటి పరిస్థితుల్లో యూత్ లేదు. తేడా ఉండకపోతే 3 మాటలు ఎందుకు ఉన్నాయి? మనకు జాతీయ సంస్కృతి, చరిత్ర ఉన్నాయి, మనకు పురాణాలు, ఇతిహాసాలు, మనకు వాంగ్మయం ఉంది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్లు హిందూ మతం అంటున్నారు, హిందూయిజం అంటున్నారు, హిందుత్వ అంటున్నారు. ఇప్పుడు అది కూడా సనాతన అని చెప్పి కొత్తగా ఈ సనాతనము, హిందూయిజము అంటే హిందూ అని చెప్పుకోవడానికి కొంత నామోషి లేదంటే భయమో, మరి సూడో సెక్యులర్ ఫీలింగ్తో దాన్ని క్యామోఫ్లైజ్ అంటే దాన్ని దాచడానికి సనాతన అని చెప్పి ఒక కొత్త వర్డ్ తీసుకొచ్చారు. ఈ సనాతన అని చెప్పుకుంటున్నటువంటి సోకాల్డ్ 90% హిందూస్కి సనాతనం అంటే ఏంటి, ధర్మం అంటే తెలియదు అని నా ఉద్దేశం. అయినా కూడా వాళ్ళు ఆ 90% ఈ రోజున హిందువులుగా చెప్పుకుని తిరుగుతూ చలామణి అవుతున్న వాళ్ళకి 2%, 1% కూడా హిందూ మతం గురించి కానీ, హిందూయిజం గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ అవగాహన ఉన్నట్లుగా నాకు కనపడలేదు. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇవి వేరు అంటున్నారా? హిందూ మతం, హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేవి వేరు అంటున్నారు మీరు? డిఫరెన్సెస్ ఉన్నాయి. వేరు అంటే కాదు, అంతా ఒకటే. కానీ వాటి యొక్క అర్థాలును, వాటి యొక్క పర్పస్ను సందర్భం ఉచితంగా వాడాలి, మనం అర్థం చేసుకోవాలి. అవగాహన అని ఒకటి కాదు. వాట్ ఆర్ నాట్ సేమ్. అంటే ఏంటంటారు డిఫరెన్సెస్ ఏంటంటే ఇప్పుడు హిందూ మతం, అసలు మతానికి ధర్మానికి డిఫరెన్స్ మాట్లాడదాం మనం ముందు. అంటే నేను ఒక లాజిక్లో మీరు అడిగిన దాంట్లో ముందుకు వస్తున్నా, దానికి తీసుకొస్తాను. ముందు నేను ఎందుకు చేయవలసిందనే దాని గురించి మాట్లాడుకుంటే 90% ఆఫ్ ది సోకాల్డ్ హిందూస్కి 2%, 1% కూడా అవగాహన లేనట్లుగా కనిపించింది. అయితే ఏం చేయాలి? మనకు చిన్నప్పుడు మాకు తెలుగులో మనకు ఒక సామెత ఉండేది, పంచపాండవులు ఎంతమందిరా అంటే మంచకోళ్ళలాగా ముగ్గురని 2 వేలు చూపించేటువంటి పరిస్థితి జోకులు చెప్తూ ఉండేవాళ్ళు మన నాన్నమ్మలు, మన వాళ్ళు. ఇవాళ అది నిజంగానే కనపడుతోంది. నీకు పంచపాండవులు ఎంతమందిని అడిగితే పంచానే ఉంది దాంట్లోనే, అయినా కూడా 5 అని చెప్పలేనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో యువత ఉన్నది. అలాంటివి ఎన్నో, ఏవడిగినా కూడా చెప్పలేరు వాళ్ళు. అయితే ఇవన్నీ మేము ఎందుకు తెలుసుకోవాలి సార్? మీరు చెప్తున్నారు, దానివల్ల మాకేమొస్తుంది? ఏదో మేము ఒక సాఫ్ట్వేర్ జావానో, పైథానో, హుడూపో, ఇంకోటి ఏదో చేస్తే లేటెస్ట్, లేదా ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, ఐఓటీ ఇలాంటివి చేస్తే మాకేమైనా ఒక ఉద్యోగము, ఒక ప్రమోషను, ఇంక్రిమెంట్, అమెరికా ఛాన్సు ఇలాంటివి వస్తాయి. కానీ మీరు ఇవన్నీ వాని పెళ్ళానికి ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది కొడుకులు, ఇవి ఎందుకు, వాడేమి యుద్ధం చేశాడు, ఎవడు భీష్ముడు ఎవడు, లేకపోతే కర్ణుడు ఎవడు, ఏకలవ్యుడు ఎవడు, ఇంకోడెవడు, దశరథుడు ఎవడు, హరిశ్చంద్రుడు, ఇవన్నీ ఎందుకు సార్ మాకు అని అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ సనాతన ధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి మేము? దానివల్ల ఎందుకు తెలుసుకోవాలంటే ఇవన్నీ సాధించి కూడా పర్సనాలిటీ డెవలప్ చేయగలిగారు, కానీ క్యారెక్టరు బిల్డింగ్ అవ్వలేదు. ఒక దేశంలో నువ్వు అసలు ఒక హిందువు కాదు, వదిలేయాడు, పక్కన పెడదాం, భారతీయుడు, ఇండియన్. ఓకే, ఇఫ్ సమ్ ఫారినర్ కమ్స్ అండ్ ఆస్క్స్ యూ వాట్ ఆర్ యూ అంటే ఐఎమ్ ఇండియన్ అన్నావు అనుకో, నో వాడితో ఇప్పుడు ఫ్యాషన్ కూడా ఉంది కదా, నా కులం గిరం అని చెప్పనండి, ఐఎమ్ ఇండియన్ ఫస్ట్ అని చెప్తుంటారు ఫ్యాషనబుల్గా. ఎలా రా భయ్ నువ్వు ఇండియను, నువ్వు భారతీయుడని అని చెప్తున్నావు. ఒక ఇండియన్ అడిగినా, లేదా ఒక ఫారినర్ అడిగితే ఏం చెప్తాం? ఇండియాలో పుడితే ఇండియనా, ఇండియాలో పుట్టాను కాబట్టి ఇండియన్ అంటారు.
అయితే మన దగ్గర ఇంకోటి ఉంది. ఇప్పుడు అది క్యాస్ట్ దగ్గర కనుక తీసుకొస్తే అది కూడా ఒక పెద్ద కాంట్రవర్షియల్ టాపిక్. ఏంటంటే ఇప్పుడు బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళందరూ బ్రాహ్మణ. ఎందుకంటే దానికి ఏమని ఉంది, జన్మనా జాయతే శూద్ర అనేటువంటిది ఒకటి చెప్తుంటారు. అందరూ శూద్రులేండి పుట్టినప్పుడు, తర్వాత వారి యొక్క గుణాలు కర్మ వాటిని బట్టి మనం కూడా పురాణాలు కూడా అదే చెప్తున్నారు, మన ఉపనిషత్తులో వేదాల్లో. కానీ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని చెప్పి ఆయన ఎవరో అన్నారు, భగవంతుడు అలా ఎందుకు క్రియేట్ చేశాడు వర్ణాలు, క్యాస్ట్ సిస్టము అని. ఇప్పటికీ బుర్తకు వాళ్ళు, అవగాహన లేనటువంటి వాళ్ళు వర్ణాన్ని కులాన్ని ఒకటిగా భావిస్తున్నారు. వర్ణము కులము ఒకటి కాదు. కులం అనేటువంటిది క్యాస్ట్ అనేటువంటిది పోర్చుగీస్ వర్డు క్యాస్టా అనేటువంటి పదం నుంచి వచ్చి ఒక తెగ, ఒక గుంపు, ఒక ఘెటో అనేటువంటి వాటిలో వచ్చినటువంటిది. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రడ్యూస్ మనల్ని విభజించి పాలించడానికి ఒక చేసినటువంటి కుట్రలో భాగంగా దానికి మన వాళ్ళందరూ మూర్ఖులు లేకపోతే అజ్ఞానులు పడిపోయి దానికి లోగోయి ఇవాళకి కూడా కొట్టుకుంటున్నారు. అసలు చూసినట్లయితే మనం ఇదంతా ఎందుకు జరుగుతుంది, మతం కానీ కులం కానీ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా ఆధిపత్యపు, నా ఉద్దేశంలో టు ఓవర్ పవర్ అనమాట. అక్కడ ఒకటి మీద ఒకటి పవర్. ఇప్పుడు డబ్బు లేని వాడిని ఇంకో తక్కువ రెడ్డి అని పిలుస్తారు, ఇంకో డబ్బు ఉన్న వాళ్ళని రెడ్డి గారు, లేకపోతే ఇంకోటి ఏదో మామూలు ఇంకో కులంతో పిలుస్తారు, నాయుడు గారు, అంతే కదా. అసలు కులం పేరు వేరే ఉంది. ఇవి టైటిల్స్. చౌదరి, రెడ్డి, నాయుడు, శాస్త్రి, శర్మ, మూర్తి, గుప్తా, ఇవి టైటిల్స్. రాయబర్దు, రావు, ఇవి కులాల పేర్లు కాదు కదా, ఇవి టైటిల్స్. ఆ టైటిల్స్ కూడా ఎలా ఏంటి, వాని యొక్క ఎకనామిక్ స్టేటస్ని బట్టి వచ్చినటువంటి వాని ఆక్యుపేషన్ గురించి, వాని వృత్తిపరంగా వచ్చినటువంటి టైటిల్స్. వాడిని కులంగా పరిగణించి దాంట్లో దాన్ని ఏదో పెద్ద గర్వంగా ఫీల్ అవుతూ గొప్పగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఒకటి మీద ఒకడు. శ్రీశ్రీ ఏమన్నాడంటే, ఒకసారి ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు. పరపీడన రెండు ప్రిడామినెంట్గా ఉంటాయన్నమాట, ఆత్మస్థుతి, పరనింద. ఇది ప్రిడామినెంట్గా వరల్డ్ ఉన్నటువంటి యాటిట్యూడ్. మనం పొగుడుకోవడం, పెద్ద చేసుకోవడం, అవతలని తగ్గించడము, ఇదే చరిత్ర అంతా కూడా. అది రావణాసురుడు యొక్క ప్రకృతి, అసురీ ప్రకృతి అని చెప్తారు. దైవ ప్రకృతి ఏంటంటే అందరూ సమానం అంటే చూసేటువంటిది. ఇంకా ఫిలాసఫీలోకి వెళ్తుంది, నా ఫేవరెట్ సబ్జెక్టు కూడా. అయితే ఇక్కడ మీరు అడిగిన దాన్ని చూసినట్లయితే ఈ అవగాహన రాహిత్యానికి ఏం చేయాలి మనము? ఒక పక్కేమో యాక్టివిజం ఉంది బాగా, జై శ్రీరామ్, జై భారత్ బోలో, మనం కూడా వెళ్ళాలి, కత్తులు తీయాలి, ఇంటలెక్చువల్ క్షత్రియాస్ అవ్వాలి, వాళ్ళతో సమానంగా ఎదుర్కోవాలి, వాళ్ళందరూ మనల్ని ఇచ్చేస్తున్నారు, సార్ తనసే జుదా అంటున్నారు, వాళ్ళని ఏమో అనకూడదు, మన మీద దోషణ చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారా భాయ్. నువ్వు నీ ధర్మాన్ని నువ్వు అసలు అవగాహన ఉందా నీకు, నువ్వు పాటిస్తున్నావు బేసిక్స్. వాడు 5 సార్లు నమాజ్ చేస్తాడు రోజుకి, వాని ధర్మం వాడు పాటిస్తున్నాడు. నువ్వు 5 సార్లు గుడికి వెళ్తున్నావా? 5 సార్లు వదిలి 5 రోజుల్లో వెళ్తున్నావు, 5 నెలల్లో గుడికి వెళ్తున్నావా? లేదు. మరి వాడిని మీద ఎందుకు ఏడుస్తావు నువ్వు? ఎంతకాలం నువ్వు వాళ్ళని తిరుగుతూ కూర్చుంటాం మనం? నువ్వు నీది కరెక్ట్గా పాటించి నువ్వు కనుక ఒక కూడలిగా ఉండి ఐకమత్యంగా ఉంటే ఎవడైనా భయపడతాడు, ముందు గౌరవిస్తాడు, భయపడతాడు. కరెక్ట్గా చేస్తున్నటువంటి వాడుతూ నువ్వు మామూలుగా అల్లటప్పగా మాట్లాడడానికి వీల్లేదు. ఇప్పుడు నేను వచ్చాను ఊరికనే మీరేదో సినిమా గురించి ఏదైనా అడిగితే అది మీకు కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ కాదు. ఊరికే సెన్సేషన్ తమ్మునేలు పెట్టుకోవచ్చు, కానీ అది కాదు కదా పర్పస్. ఒక ప్రొఫెసరు, ఒక ఆయన వచ్చాడు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదేదో చేస్తున్నారు, మంచి పని చేశాను, అలాంటి అల్లరి ప్రశ్నలు అడగకూడదు కదా కాంట్రవర్సీ గురించి. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఆ స్టేచర్ ఎప్పుడు వస్తుందంటే అది మనం చేసి చూపించి, మనం చూస్తూ మన ప్రొఫైల్లోనూ, మన వృత్తిలో, ప్రవృత్తిలో, నివృత్తిలో, మన అన్నింటిలో కూడా యాక్షన్లో, బిహేవియర్లో కనపడితే గౌరవం వస్తుంది. లేకపోతే ఎలా వస్తుంది గౌరవం? ఆ గౌరవం కోల్పోవటం వల్లనే, దానివల్ల వచ్చినటువంటి న్యూనతాభావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల అది ఒప్పుకోలేకుండా దాన్ని కవర్ చేయడానికి సుపీరియారిటీ కాంప్లెక్స్, నీకంటే మొనగాడిని, వెతవాయిని నేను, చెమటాయిని నేను అని చెప్పి వాటితో పోట్లాడము, ఇది నువ్వు చేయకపోవటం. అయితే అందుకు చేయాలంటే, మనకు ఏదైనా చేయాలంటే దాని యొక్క ప్రొసీజర్ విధానం తెలియాలిగా. కరెక్ట్గా చేయాలంటే యోగ కర్మసు కౌశలం అన్నాడు. యాక్షన్ విత్ పర్ఫెక్షన్, పర్ఫెక్ట్ యాక్షన్ చేయాలి, అదే యోగం అన్నాడు. యోగం అంటే ఇంటిగ్రేషన్, అది మనం చేసేటట్టు ఉండాలి. అది చేయకుండా ఇది. ఇప్పుడు మతముకిను ధర్మానికి తేడా. మతం అనేటువంటి ఒపీనియన్, అభిమతం అంటాం మనం. మతం అనేది అది ఒక ఫీలింగ్ అండ్ ఒపీనియన్ అండ్ స్ట్రాంగ్ ప్రిఫరెన్స్, అది మతం. ధర్మం అనేటువంటిది ఎటర్నల్, సనాతనం అని అంటున్నాం కదా. అసలు సనాతనం అనే మాటకి అర్థం ఏముంది? ఎల్లవేళలా ఉండేటువంటిది, ఆది అనాది లేనటువంటిది,
సనాతన్, సనాతనమే సనూతనం. ఇప్పుడు మా ట్యాగ్ లైన్ కూడా మా ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీకి సనాతన్ టు సనూతన్, ఏన్షియంట్ విజ్డమ్ టు మోడర్న్ మేనేజ్మెంట్, అది మేము చేస్తున్న ప్రాజెక్టు. ఓకే. సో ఇప్పుడు సనాతనం అనే అర్థానికి ఎప్పుడూ ఉండేది, దానికి అది వేదాల్లాగానే, వేదాల అనంతాలు అపౌరుషేయాలు, వాటికి ఒకరు రాసినట్టుగా వేరే మతాల్లో అబ్రహామిక్ రిలీజియన్స్లో ఉన్నట్లు ఒక పుస్తకము ఒక ప్రవక్త అలా కాదు. అది మన సనాతన ధర్మానికి మూలము వేదము. వేదం అంతా ఒకటే ఉండేది, దాన్ని వ్యాసుల వారు 4గా విభజించి దాన్ని, అందుకే వ్యాసుడు అంటారు. వ్యాసుడు అనే మాటకు కూడా అర్థం అదే. వ్యాసం అంటే ఏంటి? ఎస్సే. మనకు వ్యాసుడు అనేటువంటి వాడు దాన్ని విభజించి ఎస్ఏలుగా ఒక అటెంప్టింగ్గా దాన్ని విభజన చేశారు. అనంతంగా ఉండేటువంటి వేదాన్ని, అనంతవై వేద అనే మాట ఉంది. సో దాన్ని 4గా విభజించారు. ఆ 4 ఉన్నాయి. సరే, ఏ వేదంలో ఏమున్నది అవన్నీ కూడా మన సిలబస్లో ఉంది, నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకు అంత పూర్తిగా చెప్పడం సాధ్యం కాదు. సో అది ధర్మం. ధర్మం అంటే ఒక ఆర్డర్. సృష్టి మొత్తం కూడా ఒక ఆర్డర్ ప్రకారం, ఋతం అంటారు, ధర్మం అంటారు దాన్ని. రిథం, ఋతం అనే దానికి సంస్కృతం అనడానికి రిథం అనేటువంటిది ఉంది. అదే ధర్మం. ధారయతే ఇది ధర్మ. మనం ధరించి, దట్ విచ్ యు వేర్ అపాన్ యువర్ సెల్ఫ్ ఈజ్ ధర్మ. దట్ ఈస్ ద డెఫినేషన్. ఇంకా డెఫినేషన్ ఇవ్వాలంటే అభ్యుదయము, నిశ్రేయసము, ఈ 2. అభ్యుదయం అంటే ఏంటంటే ప్రోగ్రెస్, ప్రాస్పెరిటీ. నిశ్రేయసం అంటే ఏంటంటే లిబరేషను, ముక్తి. ఈ 2 ఇచ్చేటువంటిది ధర్మము. ఒరిజినల్స్ కోట్ చేసి నేను గొప్ప స్కాలర్స్గా ప్రూవ్ చేసుకోవడం నా ఉద్దేశం కాదు. నేను ఐ కెన్ కోట్ సంస్కృతం, ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ ఇన్ సంస్క్రిట్. కానీ అది దానివల్ల ఇంటిమిడేట్ అవుతారు. మన గురించి సాధ్యమైనంత వరకు దాన్ని తెలుగులోను, సింపుల్ భాషలో, ఇంగ్లీష్లో తెలియజేయటమే పూర్తి. అదే ప్రయత్నం చేస్తున్నాను. సో అది ధర్మ యొక్క డెఫినేషను, స్వరూపము. దేశకాల దీని పరిస్థితులను బట్టి ధర్మం కూడా మారుతూ వస్తుంటుంది. అంటే కొంచెం దాంట్లో ఉంటుంది ధర్మశాస్త్రాలు, అవి అప్లికబుల్ ఉంటాయి. ఇప్పుడు మనుధర్మశాస్త్రము అనేటువంటిది ఒకటి ఉంది మనకు. అది అప్లికబుల్ అని చెప్పి దాన్ని తగలబెట్టాలని, అది ఇప్పుడు రెలవెంట్ కాదని అంబేద్కర్లు లేదా ఇంకోళ్ళు అవగాహన లేకుండా చేస్తున్నటువంటి బుద్ధిహీన కార్యక్రమం అది. కలియుగంలో మనుస్మృతి అసలు అప్లికబులే కాదు. పరాశర స్మృతి అప్లికబుల్. అది అసలు ఉందని, అది అసలు దాంట్లో ఏముందని కూడా చాలామందికి తెలియదు, చదవరు, ప్రయత్నం చేయరు. అసలు మన చరిత్రకి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తున్నది ఈ సనాతన ధర్మానికి సంబంధించి 70% ఆఫ్ బుక్స్ ఆల్రెడీ క్లోజ్ చేసేసారు, తగలపెట్టేసేసారు. మరి మీకు రిసోర్స్ ఏంటి? ఓకే, మంచి ప్రశ్న. ఓకే, అదే మన గొప్పతనం. మన బుక్ ఓరియంటెడ్ కాదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మన పరంపర ఎలా వచ్చింది? గురు శిష్య పరంపర, ఓరల్ ట్రెడిషన్. పుస్తకం లేదు అసలు. వేదాన్ని పుస్తకం చదవకూడదు, నేర్చుకోకూడదని కూడా ఉంది. వేదం గురుముఖతగానే నేర్చుకోవాలి. గురువుకి అంత ఇంపార్టెన్స్ ఉంది మన ధర్మంలో, సనాతన ధర్మంలో. అందుకే ఏదైనా కూడా, ఏ విద్య అయినా, ఏ మంత్రమైనా, ఏదైనా కూడా సనాతన వాంగ్మయం నేర్చుకోవాలంటే గురుముఖత అనే. లేకపోతే ఇట్లాగే వెర్రి తలలు వేస్తారు. వాడి ఇష్టం వచ్చింది ఆ ట్రాన్స్లేషన్ చేసిన వాడి యొక్క ప్రెజుడిస్, వాడి బయాసు దాంట్లో జొప్పిస్తాడు. ఇప్పుడు మనకు వామపంక్తి పదజాలాన్ని ప్రతి దాంట్లో జొప్పించినట్టుగా, లెఫ్టిస్ట్ లిబరల్ ఓరియంటేషన్తో మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ని భ్రష్టు పట్టించినట్టుగా చేస్తారంటే, అందుకే ఒరిజినల్ చదవాలి ఎప్పుడైనా. ఒరిజినల్ చదవరు ఎవడు? వాల్మీకి రామాయణం, దాని ఏదో ట్రాన్స్లేషన్. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే సినిమా నాలెడ్జే మనకు ఉన్నది. మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఈ పౌరాణిక, అది కూడా మన అదృష్టం. తెలుగులో ఒక అదృష్టం, ఒక దురదృష్టం, 2 ఉన్నాయి మనకు. మనలో వచ్చిన మనకు అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. ఎన్టీ రామారావు అనేటువంటి ఒక మహానుభావుడు, మహానటుడు, మహోన్నతమైన వ్యక్తి. ఆయన అద్భుతంగా పోర్ట్రే చేశాడు కొన్ని పాత్రలు. వాటితో చాలామందికి చాలా మంచి విషయాలు తెలిసినాయి. అయితే అదే వ్యక్తి అహంకారంతో, తన యొక్క స్టార్డమ్తో, తర్వాత తను నేర్చుకున్న దీనికి చాలా దీంతో దానికి ఇష్టం వచ్చినట్టుగా, లేదా ఆ ప్రొడ్యూసర్లు, ఆ నిర్మాతలు వాళ్ళ అజెండాతో వాళ్ళు ఇప్పుడు దానవీర సూరకర్ణ ఇలాంటివి, ఒక దుర్యోధనుని హైలైట్ చేయడం, ఒక కర్ణుని హైలైట్ చేయడం, ఒక రావణాసు. ఎందుకంటే రామారావు గారు అంత వాడు వేసాడంటే విలన్ క్యారెక్టర్. అలాగే ఇప్పుడు పుష్ప ఒక విలన్ క్యారెక్టర్ని, ఒక నిజాయితీ నీతి లేనటువంటి ఎంచుకున్నటువంటి ఒక దీన్ని, దాని గురించి ఎవరో కామెంట్ చేశారని ఆయన సాగుకొడతామని. ఏదైనా సినిమాకి చూస్తాం, ఎంటర్టైన్మెంట్ చూడు, తప్పు లేదు, అద్భుతంగా నటించాడు, బాగుంది, అరే సూపర్, 2000 కోట్లు, బాగుంది, ఇంకో 4 సార్లు చూడు సినిమా. షోలే కొన్ని 100 సార్లు చూసాము. అలాగే తెలుగులో శంకరాభరణం 10 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారు. నచ్చిన సినిమా చూస్తాం సరదాగా, ఎంటర్టైన్మెంట్, ఒక మంచి క్రియేటివ్ ఎక్స్ప్రెషను. ఆ డబ్బులతో మనకెందుకు?
కేజీఎఫ్ లేకపోతే ఇంకోటి ఆర్ఆర్ఆర్ లేదా ఇంకోటి బాహుబలి ఇలాంటివన్నీ ఉన్నాయి మనకు. అప్పుడేంటి ఉండేవి, అప్పుడు కూడా డిస్టార్షన్స్ ఉన్నాయి. చాలా విలన్ క్యారెక్టర్ని ఎలివేట్ చేశారు వాళ్ళు వాళ్ళ యొక్క ఇది చూపించుకోవడానికి. అలాగే కొంతమంది స్కాలర్స్ కూడా వాళ్ళ యొక్క పాండిత్యం చూపించుకోవడానికి వాళ్ళు ఇంకో రకంగా చెప్పారు. రీసెంట్ గా వచ్చిన కల్కి పైన కూడా ఉన్నాయి. ఆది పురుషు, కల్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు వాళ్ళు. ఆది పురుషు ఎందుకు ఫ్లాప్ అయింది? ఒప్పుకోరు జనం. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు పోర్ట్రేట్ చేసి రావణాసురుణ్ణి నువ్వు క్రియేటివ్ ఫ్రీడమ్ అని చెప్పి నువ్వు పురాణాలు తీసుకుని ఏదో ఒకటి పెట్టేసేసి పిచ్చి డైలాగులు పెట్టి ఏదో ఒకటి చేస్తే ఊరుకోరు. అలాగే మణిరత్నం అనేవాడు పెద్ద గొప్ప డైరెక్టర్ తీశాడు రావణని, ఐశ్వర్యరాయ్ వాళ్ళు అంతా ఉన్నారు, విక్రమం. అది కూడా పిచ్చ ఫ్లాప్ అయింది. ఎందుకంటే పిచ్చి అని చేశారు దాన్ని. రామాయణం అది తూర్తాన్ని తీసుకుని ఇష్టం వచ్చినట్టు మార్చి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు. ఎందుకంటే రాముడు అనేటువంటి వాడు నరాల్లో ఒక ఫీలింగ్ వాడు. ఆయన అసలు వ్యక్తి కాదు, అసలు ఒక హీరో కాదు. ఇట్స్ ఎ డిఎన్ఏ, శ్వాసలో ఉంటాడు రాముడు ఈ దేశంలో. ఎందుకంటే రామ విగ్రహం అని ధర్మ, ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ. ధర్మం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే ధర్మం. ఇక్కడ మనం నమ్మేది అది. ఎందుకంటే శాశ్వతుడు, సనాతనుడు, ధర్మగోప్త అని భగవద్గీతలో ఉంది. శాశ్వతుడు, సనాతనుడు, ధర్మగోప్త అని భగవంతుడు ఏతో కృష్ణస్తతో ధర్మ, ఏతో ధర్మస్తతో జయ అనేటి మాట ఉంది. కృష్ణుడే, కృష్ణం వందే జగద్గురుం అంటాం మనం. కృష్ణుడే జగద్గురుడు. అంతేగాని కృష్ణుని తీసుకోవాలని 16,000 పిల్లలు ఉన్నారు, 8,000 మంది ఉన్నారు, పెద్ద ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోర్ట్రేట్ చేసి, లేకపోతే మీసం పెట్టుకున్న కృష్ణుడు గోపీ లోలా అని చెప్పి పాటలు వాడిని డౌన్ చేసి మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు సినిమాలో చూపించడము, ఎంతో భ్రష్టు పట్టించారు క్రియేటివ్ ఫ్రీడమ్తో. దాన్ని అడిగేవాళ్ళు లేడు. ఇంకోళ్ళు చేస్తే దమ్ముందే వాళ్ళకి అడిగేటువంటిది భయం, ఊరుకుంటారు వాళ్ళు, ఊరుకోరు. సార్ కన్సే చూడ నూపూర్ శర్మ అనేటువంటి అమ్మాయి నిజం మాట్లాడినందుకు ఇవాళకి మరి ఏమైంది అంటే భయపెట్టి చేసేస్తారా? మరి భయపడి ఎందుకు పడుతున్నావు? పెట్టేవాడు నువ్వు, భయపడేవాడు ఉంటే భయపెట్టేవాడు ఎప్పుడు ఉంటాడు. పైగా నువ్వేమో తగ్గేదే లేదంటావా? ఎవరి కోసం తగ్గుతావు? ఒక చోట ఇంకో సినిమాలో మంచి ఇంకోటి ఉంది, ఎక్కడ నెగ్గాలో కానీ ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పవాడు అనేది ఒకటి ఉంది. అది దాని సందర్భోచితంగా వెళ్ళాలి మనం. ప్రతి చోట దీని ఎవరు తగ్గేదే లేదని చెప్పి వెళ్తే అదే మనస్తత్వంతో అదే మెంటాలిటీతో పిల్లలు కానీ వీటా వాళ్ళు వెళ్తే అన్ని చోట్ల జరగదు. అది వానికే జరగాలి ఆ సినిమాలో కూడా. సార్ మీరు చెప్పిన వేదాలు వ్యాస మహర్షి వారు రచించినవి, మన రామాయణం వాల్మీకి గారు రచించింది. ఎంతోమంది ఇప్పటికీ కూడా ఇవి ఇతిహాసాలు పురాణాలు మాత్రమే, చరిత్ర కాదు, వీటికి అసలు ఆధారాలే లేవు, మీ రాముడు దేవుడే కాదు, ఇట్లా వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటికీ. అవి రచించినవి ఒక పుస్తకాలు మాత్రమే, అలానే చూస్తాము అనేవారు కూడా ఉన్నారు. కరెక్ట్. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఓకే, వాడికి ఎజెండా అది, దాంట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండాలి ఆ చెప్పటంలో, కాబట్టి సహజం అది చెప్తాడు. అలా వాడు చెప్పడంలో తప్పులేదు. కానీ నువ్వు దాన్ని నమ్మటము, దానికి ఆన్సర్ ఇవ్వటము నీకు మన తప్పు మంది. ఎందుకంటే దాని పేరే ఇతిహాసం, అంటే ఇలా జరిగినది. పురాణం కాబట్టి పాతది. పురాణ కథలకి కొంత అలంకారము, రెటరిక్ ఉంటుందన్నమాట, కొంత అతిశయం ఉంటుంది. కానీ ఇతిహాసానికి పురాణానికి తేడా ఉంది మన దగ్గర. చరిత్రకి ఇతిహాసం అంటే ఇలా జరిగిందంటే ఇది చరిత్ర అంతే. అది దానికి ఆనవాళ్ళు బోళ్ళని ఉన్నాయి. సముద్రంలో ద్వారకా నగరం దొరికింది. రామాయణం, భాగవతం, రామాయణము, మహాభారతము ఈ రెండు ఇతిహాసాలు. భాగవతం పురాణం. అలాగే 18 పురాణాలు ఉన్నాయి. అవి వాడు గ్లోరిఫైను చేసినవి, గ్లోరీని చెప్పేటువంటివి, దాని ద్వారా నేర్చుకోవాల్సిన నీతులు, క్యారెక్టర్స్ ద్వారా. పురాణాల్లో కొన్ని 100 క్యారెక్టర్స్ ఉంటారు. ఒక సినిమాని ఇంత ప్రభావితం చేస్తే ఓ పురాణంలో కొన్ని 100 క్యారెక్టర్లను కొన్ని వేల సంవత్సరాల గురించి జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎలాబరేటు, ఒక కవిత్వంతో కూడినటువంటి ఇదంతా ఉంటుంది. దాంట్లో నేర్చుకోవాల్సిన దాంట్లో ఉంది. ఎందుకంటే అవి వచ్చినాయి. వేదం యాజ్ ఇట్ ఈజు పూర్తి నాలెడ్జ్. వేదోఖిలం ధర్మ మూలం. ధర్మానికి మూలం ఏంటి అంటే వేదమే నాలెడ్జ్, వేదమే ప్రమాణము. వేదం ఎవడో ఒకటి రాసింది కాదు, అపౌరుషేయము. ఒక ఋషులు, ద్రష్టలు చూశారు, వాటిని విన్నారు, దాన్ని లోకానికి ఉపయోగపడేట్లుగా దాంట్లో అన్నీ ఉన్నాయి అని మన వాళ్ళు ఊరికనే వేదాల్లో అన్నీ ఉన్నాయి షా అని చెప్పి అనేసేస్తే కుదరదు. సైంటిఫిక్గా ప్రూవ్ చేసేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఇలాంటి డిస్కషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ న్యూటన్ అనేవాడు గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడు అంటారు. అంటే వాడు కనుక్కోకముందు గురుత్వాకర్షణ శక్తి లేదా? ఎందుకు లేదు, ఉన్నది. అప్పుడు కూడా అన్నీ కింద పడుతున్నాయిగా. తర్వాత ఏమో జీరో, మన న్యూమరికల్ ఎవరో కనుక్కున్నారు జీరో అని, ఇంకోళ్ళని చెప్తారు.
ఇప్పుడు లేదా కొత్తగా కనుక్కున్నారు, అరబ్బులు కనుక్కున్నారు, ఇండియా వాళ్ళు కనుక్కున్నారు, ఆర్యభట్ట అని అది కూడా అంటారు. ఓకే, ఆర్యభట్ట కనుక్కున్న 1000 ఏళ్ల క్రితం. మరి దశకంఠుడని ఎలా అన్నారయ్యా రామాయణంలో? నువ్వు రామాయణం జరిగిందా జరగకపోయినా రామాయణానికి ఒక 5000 ఏళ్ళు అంటున్నారు భారతానికి. అది ఒప్పుకుంటున్నారుగా. వేదకాలం 5000 ఒప్పుకుంటున్నారు, మనం ఒప్పుకోం. కానీ లక్షల కాలం నుంచి ఉంది. రామాయణం కూడా లక్షల క్రితం జరిగింది అనేటువంటి మనం నమ్ముతాం. వాళ్ళ లెక్కేసుకున్న 5000. నువ్వు క్రిస్టియానిటీ ఎప్పుడు పుట్టింది? 2000 ఏళ్ల క్రితం. ఇస్లాం ఎప్పుడు పుట్టింది? 14,000 ఏళ్ల క్రితం, 1400 ఏళ్ల క్రితము. వాళ్ళ లెక్కన కూడా సనాతన హిందూయిజం మందే కదా నాగరికతను. ఇది ఇక్కడ రత్నాలు రాసులు పోసి అమ్మారు మన వాళ్ళు. వాళ్ళకి అక్కడ నాగరికత తెలియదు. వాళ్ళు బట్టలు కట్టుకోవడం చేత కాదు, నగరమే లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు మనకు వచ్చి మనకు నాగరికత నేర్పుతారు. వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు ఇక్కడికి, చేశారు కదా. వాళ్ళు మనకు నాగరికతను, మనకు భాష చెప్తే, ఎందుకంటే విభజించి పాలించారు. మన వీక్ మైండ్తో మనకు రాజ్యాలు, రకరకాల రాజ్యాలతో మనం జనాలు పాలింపబడినటువంటి వాళ్ళం కాబట్టి, ప్లస్ కొన్నిటికి ప్రలోభాలకి లోభపడి కూడా కొంత మీకు ముఖ్యంగా స్వార్థము, తర్వాత ఆ పరపీడన పరాయణత్వం వల్ల ఒకళ్ళు దండయాత్రలు అడిగి పవర్ ఉన్నటువంటి వాడు. పవరే ఇంట్లో కూడా, మనకి ఇంట్లో కూడా ఆధిపత్య పోరు లేదా? పెళ్ళైందా మీకు? సో మీ ఇంట్లో ఉండదా ఆధిపత్య పోరు? భర్త భార్య కింద ప్రతి ఇంట్లోనూ ఉంటుంది వనప్మెన్షిప్. లేకపోతే ఎందుకు అసలు ఇద్దరు సమానం అనుకున్నట్లయితే అసలు తగదనే రాకూడదు కదా ఎక్కడా కూడా. కంప్లీట్ కూడా అలా ఉండట్లేదు కదా. అలాగే పవర్ అనమాట. ఇప్పుడు కులం కూడా పవరు, మతం కూడా పవర్తో ఈక్వేషన్ అయినటువంటిది. సో మతం అనేటువంటిది ఒక రిచువల్, రిలీజియన్ అనేటువంటిది ఒక రిచువల్కి, ఒక ఒపీనియన్కి, ఒక ఆధిపత్య పోరుతో చేసేటువంటి ప్రయత్నం అది. వేరే సనాతన ధర్మం అనేటువంటిది ఎటర్నల్గా ఉంటుంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ సర్వజనీనము. అసలు సెక్యులర్ పదానికి ఏదైనా కరెక్ట్ డెఫినేషన్ ఉందంటే అది సనాతన ధర్మం. ఇవాళ సూడో సెక్యులర్ చేస్తుంది. ఇప్పుడు ఈ సనాతన ధర్మాన్ని ఒప్పుకునేవారు, నమ్మేవారు ఎవరైనా ఉంటే అది హిందువులే. అంతేగా, అంతే కదా సార్. వేరే వారైతే ఒప్పుకోరుగా ఖచ్చితంగా. బట్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ భారతదేశాన్ని హిందుస్థాన్ అని కూడా పిలుస్తారు. బట్ ఇదే దేశంలో హిందువులకి శత్రువులయ్యి వీళ్ళే ఎక్కువ మత మార్పుళ్ళు జరుగుతూ మేజర్ అసలు రీజన్స్ ఏంటంటారు? నెగిటివ్స్ ఏం చెప్తారు అసలు? ఓకే, దానికి ఏంటంటే స్వార్థమును, దాన్ని ఇంగ్లీష్లో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. కోరికలు తొందరగా తీరాలండి. భగవంతుడు కూడా మనకి ఎందుకు కావాలంటే మన కోరికలు తొందరగా తీర్చాలి. అయ్యా నేను పరీక్ష పాస్ అయితే లేదా లాటరీ కొడితే ఇదేదో తప్పు పని చేస్తున్న వాడు కూడా కోరుకుంటాడు. నేను ఈ తిరుపతి వచ్చి హుండీలో ఇది వేస్తానని వానితో ఒక లంచం అనమాట, ఒక బేరం దేవుడితో కూడా. అంతే కదా. నాకు ఈ కోరిక తీరితే ఇది మొక్కు తీర్చుకుంటాను నేను. దాంతో దేవుడితో బేరము, ఒక లంచము, అటువంటి పరిస్థితికి వచ్చారు. కోరికలు తీర్చేవాడు దేవుడు. ఎలా? దేవుడు కోరికలు యాక్చువల్గా మాట్లాడితే దేవుడు కోరికలు తీర్చడు. ఓకే, దేవుడు ఓన్లీ నీ కర్మకి సంబంధించిన దాన్ని అలా సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. నీ కర్మని ఎవరూ మార్చలేడు, దేవుడు కూడా మార్చలేడు. అలాంటప్పుడు దేవుడిని ఎందుకంటే కొలవటం అంటే కొంత దాని ఎఫెక్ట్ని తగ్గిస్తాడు. ఆ ఎఫెక్ట్ తర్వాత చిత్తశుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. చిత్తం శుద్ధిగా ఉండాలి, కాన్షియన్స్ క్లియర్గా అవటానికి నువ్వు చేసే యజ్ఞ, దాన, తపో కర్మాలన్నీ కూడా ఉపయోగపడతాయి. కానీ వాటి గురించి తెలుసుకోవాలి. అది సనాతన ధర్మంలో మాత్రమే ఉన్నది. గుడ్డిగా ఒక పుస్తకాన్నో ఒక వ్యక్తినో వాడు చెప్పిన దాన్నో, ఈ మధ్యలో వచ్చిన దాన్ని, ఈ మధ్య పుట్టిన దాన్నో ఈ మధ్యలో పోతాయి, మధ్యలో వచ్చినవి మధ్యలో పోతాయి. సనాతనం ఏదైతే ఉందో అది హిందూ అని మతం అని చెప్తావా, ఇంకోటంటో కాదు. మీరందరూ కూడా సనాతనంలో భాగాలే నా లెక్క ప్రకారం. కానీ ఇప్పుడు యెహోవా, అల్లా, పరమాత్మ 3 ఉన్నాయి మనకు. వానికి రూపం ఉందంటే ఉంది, లేదంటే లేదు. వాళ్ళు అల్లా అనేటువంటి కొలిచే నిర్గుణ పరబ్రహ్మే మనం పరమాత్మ అని కూడా అంటున్నాం. వీళ్ళు యెహోవా అంటారు. తర్వాత సరే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళకి 2 ఉన్నారు. ఒక మొహమ్మద్ ప్రవక్త, ఒక యేసుక్రీస్తు. మనకు కొన్ని 100 మంది ప్రవక్తలు ఉన్నారు. మత ప్రవక్తలు ఎవరయ్యా అంటే మనకు శంకరాచార్య వారు ఉన్నారు. అందరికంటే ది గ్రేటెస్ట్ ఇంటలెక్ట్ అండ్ హ్యూమన్ ఎవర్ బోర్న్ ఆన్ ది ప్లానెట్ ఆఫ్ ఎర్త్ ఈ శంకరాచార్య. ఆయన చేసినంత కృషి 32 ఏళ్లలో అండ్ ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఇంకెవరూ కూడా చేయలేదు ప్రపంచంలో దేనికి కూడా. శాస్త్రాలను ఇంటర్ప్రిట్ చేసి ఆయన ఏమి రాయలేదు, చెప్పలేదు, ఇంటర్ప్రిట్. ఉపనిషత్తులు వేదంలో ఏమున్నదో, వేదాంతంలో ఏమున్నదో, ఉపనిషత్తుల్లో ఏమున్నదో వాటిని భాష్యంగా, ప్రకరణ గ్రంథాలుగా, స్తోత్రాలుగా అద్వైతం చెప్పినటువంటి ఆయనే స్తోత్రాలు కూడా రాశాడు ఎంతమంది. అది గమ్మత్తు, గొప్పతనం. అది ఎందుకంటే మనుషులు రకరకాలుగా ఉంటారు.
ఏ రకం వాడైనా సరే ఏదో విధంగా ఒకే మార్గాన్ని తెలుసుకోండి. అది పరమాత్మ తత్వము, అదే ఆత్మ, నీలో ఉన్న ఆత్మ, వారిలో ఉన్న ఆత్మ, అదే అద్వైతము. ఒక్కసారి మన అందరం ఒకటే అనేటువంటి ఫీలింగ్, అద్వైతం అంటే నాన్ డ్యూయల్ అనేటువంటి ఫీలింగ్ వస్తే, అందరూ ఒకటే అనే ఫీలింగ్ ఉంటే ఇమాజిన్ ఎంత గొప్ప ఫీలింగ్ అది. ఇంక నీకు భేదాలు ఎక్కడ ఉంటాయి? నీది నాది అనేటువంటి, నీ కులం నా కులం, నీ మొత్తం నా మొత్తం, వాడు గొప్ప నీడు గొప్ప, వాడు గొప్ప వీడు గొప్ప అని అన్నామంటే కంపారిజను అక్కడ పవర్ వచ్చేసింది, డబ్బులు వచ్చినాయి. గొప్ప అనే మాటకి అర్థం ఏంటాడు? గొప్పోడంటే ఒకటి పేరు, రెండు డబ్బుతో గొప్పవాడు, అంతేగా. ఈ రెండే గొప్పవాడు అంటే అర్థం. మన తెలుగులో కూడా తీసుకున్నా కూడా గొప్పవారు అంటే ఏంటి? ఈ రెండే అర్థాలు. సో దాన్నే తీసుకున్నా కూడా మనం పేరులో గొప్ప, డబ్బులో గొప్ప. ఆ డబ్బు అనేటువంటిది ఓన్లీ అర్థకామ అనేటువంటిది ఓన్లీ మధ్యలో ఉన్నాయి. ధర్మం ఫస్ట్ మనకు, మోక్షం లాస్ట్ మనకు. వాళ్ళకి మోక్షం అనే కాన్సెప్ట్ లేదు. స్వర్గం వేరు, మోక్షం వేరు. స్వర్గం హెవెన్ ఉందని, అక్కడ 72 అప్సరస్సులు ఉంటారని అలా కనుక తలుచుకుంటే అక్కడికి వెళ్తే వాళ్ళతో హాయిగా హ్యాపీ ఉంటుందని. ఇక్కడ లేదా సార్? ఇక్కడ కూడా ఉంది, స్వర్గం ఉంది కానీ, బట్ దట్స్ నాట్ పరమ పురుషార్థం. అది కాదు స్వర్గం. నరకం అనేటువంటి రెండు ఉన్నాయి. పుణ్యం చేస్తే ఒక పుణ్యలోకాలకు వెళ్తాం. స్వర్గం అనేది ఒక లెవెలే మనకు. జనలోకం, తపోలోకం, మహర్లోకం, గోలోకం, వైకుంఠం, ఇలా మోక్షము, వైకుంఠము లేదా కైలాసము, అది లేదా మోక్షం. ఇంకా ఆ రెండు కూడా దాటిన తర్వాత మోక్షం అంటే లిబరేటెడ్ స్టేజ్. ఇంకా అసలు మాట్లాడితే మనం అసలు యాక్చువల్గా మనందరం దివ్య స్వరూపులము, మనం ఫ్రీలో ఉన్న వాళ్ళమే. మన యొక్క పాపాలని మనకు ఆగామి సంచిత ప్రారంభ కర్మలు ఉన్నాయి. కర్మ సిద్ధాంతం మనకు బేస్ సనాతన ధర్మానికి. దాని భగవంతుడు కూడా మార్చలేడు. ది కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఆల్సో కెనాట్ చేంజ్, బట్ ఇట్ కెన్ రెడ్యూస్. గాడ్ అనేది ఒకడు ఉన్నాడు అనుకుంటే వాని మీద మనం వేసేసి భరోసా, మనం హ్యాపీగా ఉండొచ్చు, స్ట్రెస్ తగ్గుతుంది. దేవుడే లేడు అనేవాడికి స్ట్రెస్ ఎక్కువ. ఇంకా వాడిని కాపాడేవాడేవాడు? అందుకే ఆత్మహత్యలు చేసుకుంటాడు వాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, పిచ్చెక్కి తిరుగుతాడు, పర్వట్ అవుతాడు వాడు. మనలో ఎందుకు పర్వట్ అయ్యి బట్టలు ఇవి తిరగట్లేదంటే, లేదా ఇష్టం వచ్చినట్టు విడాకులు అవి జరగట్లేదంటే పాప భీతి ఒకటి ఉంది మనకు. ఒక కాన్సెప్ట్ ఆఫ్ పాపము పుణ్యం అని ఉంది. పాపం చేస్తే అమ్మ ఇది కాన్సిక్వెన్స్ ఉంటుంది, నరకానికి పోతాము, గరుడు పురాణాలు అన్నీ చెప్పారు, అమ్మ వేయిస్తారు, ఇలాంటి భయం ఉంటుంది. ఆ భయంకి భయపడి పాపం చేయడానికి భయపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎలాగైతే ఇందాక నేను చెప్పిన ట్రాఫిక్ సిగ్నల్ లేదా ఇంకోటి ఏదో పోలీస్ కోడ్, కాన్స్టిట్యూషన్, లా, వాటికి భయపడి చేసేవాళ్ళు ఉంటారు కదా. ఇంకోళ్ళు ఏమో పుణ్యం చేస్తే మనకు మంచిది వస్తుందని చేస్తారు. ఇప్పుడు ఆర్గనైజేషన్లో కూడా నేను చెప్తుంటాను, ఐఎమ్ హెచ్ఆర్ మ్యాన్. అసలు వై డూ పీపుల్ పెర్ఫామ్? అసలు ఎవడు కూడా ఎందుకు పనిచేయాలి కంపెనీలో? ఇదే మళ్ళీ ఏంటంటే ఫర్ ద రికగ్నిషన్ ఆఫ్ ఎ రివార్డ్, ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ ఎ రివార్డ్ ఆర్ రికగ్నిషన్, ఆర్ ఫర్ ద ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ డిమోషన్ అండ్ ది లాస్ ఆఫ్ జాబ్. ఈ రెండు లేకపోతే ఎవడు పనిచేయడు కూడా అసలు ఆర్గనైజేషన్. అవునా కదా? నేను పనిచేస్తే బోనస్ వస్తుంది, ఇంక్రిమెంట్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, దాన్ని బట్టి ఇంకో మంచి కంపెనీకి మంచి పెద్ద పొజిషన్కి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతోనే కదా ఎవడైనా పనిచేసి మంచిగా చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. ఏదైనా మంచి కాంపిటీషన్లో పాల్గొని పెద్ద ఇన్స్టిట్యూట్లో మంచి పెద్ద కంపెనీలో చేరితే పెద్ద జీతాలు, పెద్ద అనుభవాలు. అది లేకపోతే చూస్తున్నాం మనం. అందుకే క్లాసు డివిజన్ వచ్చింది. ముందు నువ్వు పడవు, తర్వాత బాధపడతావు. ముందు కష్టపడేవాడు తర్వాత సుఖపడతాడు. ఇదే నీకు ఇక్కడ కూడా. ముందు నువ్వు సుఖాలుగా అనుభవించేస్తే తర్వాత కష్టపడతారు నాయన. హిందూ ధర్మంలో ఒక క్లారిటీ లేదు. అంటే వారికే అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది తెలీదు. ఇంకొకటి లేడీస్ కి చాలా తక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, చాలా ఆంక్షలు పెట్టారు. అందువల్ల ఎక్కువ మత మార్పిళ్ళు జరుగుతున్నాయి. అంతా తప్పు, కంప్లీట్ తప్పు. అసలు వాళ్ళ ఇద్దరు అంటే ఊరికి నాకు మామూలుగా కాంట్రవర్షియల్గా మాట్లాడడం ఇష్టం ఉండదు, ఇంకోళ్ళని తక్కువ చేయటం నాకు ఇష్టం ఉండదు. అసలు దేవత అనే కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇవాళకి వాళ్ళు బురకాలు వేసి తిప్పుతున్నారు. కొన్ని చోట్ల ఓటు హక్కు లేదు, బయట కనపడడానికి వీలు లేదు. ఇక్కడ ఈ మతంలో ఈ ఆడవాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళు. ఇంకా కొన్ని దేశాల్లో కూడా, వాటిలో క్రైస్తవుల్లో కూడా ఒకటే మేరీ మాత అనేటువంటిది ఉంది. మాత అనేటువంటిది లేడీ. మనకి ఎంతమంది దేవతలు, ఎంతమంది దేవీ దేవతలు. ఇది కూడా తప్పుడు అభిప్రాయమో. అది ఇంకోళ్ళని డౌన్ చేయాలంటే ఏదో ఒకటి వాగాలిగా. వీక్నెస్ ఉన్నా లేకపోయినా దాన్ని పట్టుకోవాలిగా. నీలో ఉన్న 90 కూడా ఎవడైనా కూడా నిన్ను డౌన్ చేయాలంటే ఆధిపత్య పోరుని అందుకే స్టార్ట్ చేశాను నేను. ది హోల్ థింగ్ ఈజ్ అబౌట్ వన్ అప్మెన్షిప్. మతం కానీ మతంకి సంబంధించిన గొడవ కానీ ఏదైనా కూడా, ధర్మం కూడా.
దీని అడ్డం పెట్టుకుని ఒక ఎజెండాతో పనిచేసే వారితో మనం ఏం వాదిస్తాం, అసలు అలాంటి వాళ్ళతో వాదించకూడదు, మాట్లాడకూడదు. మనకు తెలుసు, మనకు భారత మాత అని పిలుస్తాం మనం. ఏ దేశంలో వాడు మాత అని మదర్ ల్యాండ్ అని పిలిచి గౌరవించి మనలాగా ఒక భారత మాతగా జై భారత్ మాతకి అని ఎందుకు అనగలుగుతున్నాం? దానికి ఎందుకు వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారంటే ఇది గనక జరిగితే వీళ్ళు పవర్ఫుల్ అయిపోతారు. తర్వాత మతం మారుస్తున్నారు అన్నాడు. ఎవడు మారుతాడు? మీరు ఎందుకు మారలా? మీ నాన్న ఎందుకు మారలా? నేను ఎందుకు మారలా? ఇప్పుడు ది సోకాల్డ్ బ్రాహ్మిన్ క్లాసు, స్కాలర్లీ క్లాసు, నాలెడ్జబుల్ క్లాస్ వాళ్ళని బ్రాహ్మిన్ అని పిలిచారు. ఎవరు పిలవాలిగా? ఓకే. బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి వాడు బ్రాహ్మడు. ఆ తెలుసుకున్న వాళ్ళందరినీ ఒక గ్రూప్గా పిలిచారు, అంతే కదా. ఒక కంపెనీలో పనిచేసే వాళ్ళు అందరూ టీసీఎస్ ఎంప్లాయీ అంటాడు, డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవర్ అంటారు. వీఆర్ వాట్ వీ రిపీటెడ్లీ డూ. సో ఇట్ ఈస్ ఎక్సలెన్స్ ఇస్ నెవర్ ఏ యాక్సిడెంట్ ఆర్ యాక్ట్, ఇట్స్ ఎ హ్యాబిట్ అన్నాడు. మనం రిపీటెడ్గా చేసేది అరిస్టాటిల్ అన్నాడు. మనం రిపీటెడ్గా చేసేటువంటి పనిని బట్టే మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క బ్రాండ్ ఏర్పడుతుంది ప్రతి వ్యక్తికి కూడా. ఆ బ్రాండే కులం. అదేగా ఇప్పుడు మీరు లేటెస్ట్గా చూస్తున్న పుష్ప సినిమాలో ఇతివృత్తం, ఆ గొడవ 2 సినిమాల్లో కూడా అది. దాన్ని అంత హిట్ చేసి ఎందుకు నచ్చారు మీకు? పోర్ట్రేట్ చేశాడు. సో ఎన్నో చెడు ఉన్నా కూడా కొన్ని మంచి కూడా ఉంటాయి కదా ప్రతి చోట. సో దాంట్లో ఏంటంటే అది కూడా తీసుకున్నట్లయితే ఆ బ్రాండ్ ఎలా క్రియేట్ చేస్తే ఊరికైనా ఓవర్ నైట్ అవ్వదు కదా. దానికి క్వాలిటీ ఉండాలి కదా. ఒక ప్రోడక్ట్ ఏదైనా కూడా సమాజంలో తీసుకున్నట్లయితే ఉప్పు కావచ్చు, ఇంకోటి విమానం కావచ్చు, టాటా వాడు బ్రాండ్ ఎలా అవుతుందంటే దాని మీద నాణ్యత మీద నీకు ఉన్నటువంటి నమ్మకం. టాటా బ్రాండ్ అంటే బాటా షూ, టాటా బ్రాండ్. సో సాల్ట్ కానీ లేకపోతే విమానం కానీ ఏంటంటే రిపీటెడ్గా వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ నీకు ఇచ్చారు. గుణం, అది గుణం. క్వాలిటీ అంటే గుణం. అంటే నువ్వు అది పనిచేస్తుంది ప్రతిసారి కూడా. అంటే యాక్షన్, అది అంటే కర్మ, గుణ కర్మ. వర్ణం అంటే గుణకర్మ. దాన్నే కులం అని చెప్పి అనుకుంటున్నారు నీ గుణాన్ని బట్టి. ఎందుకంటే ఇప్పుడు అందుకు అడిగాను కదా నేను ఫస్ట్. అవును, ఇప్పుడు అందరూ శూద్రులే, బ్రాహ్మణులు అంటే అసలు ఎవడు పుట్టినవాడు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదంటున్నావు. మరి పుట్టుకతో నువ్వు ఇండియన్ అవుతావా? మరి ఇండియన్ ఎలా చెప్తున్నావు? నువ్వు ఇండియన్ కావాలంటే నీలో భారతీయుడికి ఉండవలసిన లక్షణాలు నీలో ఉన్నప్పుడు, అవి నేర్చుకున్నప్పుడు అప్పుడు నువ్వు భారతీయుడు అని పిలువబడాలి. అదే లాజిక్. అంటే ఏ ఉండాలి? ఈ లాజిక్లోనేమో ప్రతోడు ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ భారతీయులు అనేస్తావా? తెలంగాణలో నీకు సమైక్యాంధ్రం ఉంటే ఇద్దరు కొట్టు చచ్చి నువ్వు తెలంగాణను నువ్వు ఆంధ్ర అని చెప్పి తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ఇవాళకి కొట్టు చేస్తున్నారు. ఒక డివిజన్ తీసుకొచ్చేసావా? చక్కగా కలిసి ఉండేవాళ్ళు 50-70 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళని ఇవాళ 2 స్టేట్లు చేశారు. పరిపాలనా సౌలభ్యం, ఆధిపత్య పోరు అక్కడ కూడా. దట్స్ వాట్. ఆ లాజిక్ నేను బిల్డ్ చేస్తున్నాను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళకి అధికారం కావాలి, ఆధిపత్య పోరు అది. అలాగే మతంలో డివిజన్స్ వచ్చినాయి. అంటే వీళ్ళకి లేవా? వాళ్ళకి 72 రకాల కులాలు, డివిజన్స్ ఉన్నాయి ఇస్లాంలో. దీంట్లో కూడా 1000 ఉన్నాయి, వందల ఉన్నాయి కులాలు, తెగలు ఉన్నాయి క్రిస్టియానిటీలో. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఇంకోళ్ళు జాకబైట్స్, మార్థమైట్స్, సిరియన్ క్రిస్టియన్స్, తెలుగు బ్యాప్టిస్టులు, ఇట్లా ఏమిటేమిటో ఉన్నాయి. ఇంకా రకరకాలు ఎపిస్కోపిలియన్స్. ఇంకా అమెరికా పోతే అక్కడ కూడా కొన్ని వేల డివిజన్లు. మనకి ఇంకా అన్ని డివిజన్లు లేవు అసలు హిందూ మతంలో. వాళ్ళకున్న డివిజన్స్ లేవు. పైగా నువ్వు ఏ గుడికైనా వెళ్ళచ్చు. ఒక గుడికి నువ్వు శివుడి గుడికి వెళ్ళినవాడు విష్ణువు గుడికి వెళ్తే నువ్వు మొన్న శివుడి గుడిలో కనపడ్డావురా భయ్, వాళ్ళ విష్ణు గుడికి ఎందుకు వచ్చావని ఎవడు కొట్టడు. మన హిందూ సనాతన ధర్మంలో వాళ్ళు కొట్టుకుంటారు, రానివ్వరు చర్చిల్లోకి. ఒక జాకబైట్ మార్తమైట్కి వెళ్ళడు, ఒక ప్రొటెస్టెంట్ ఒక కేథలిక్ చర్చికి వెళ్ళడు. ఇంకా 100 రకాలు ఉన్నాయి. ఆ 100 డివిజన్లు ఒక చర్చి వాడు ఇంకో చర్చికి వెళ్ళాడు. మరి దేవుడు ఒకడే. ఓకే. ఇలాంటి డివిజన్లు ఉన్నాయి. కానీ మాట్లాడడానికి ఇక్కడ మాట్లాడతారు. ఎందుకంటే ఆధిపత్య పోరు. నిన్ను డౌన్ చేస్తే కానీ వాడు రాలేడు. తర్వాత బాగా నమ్మకం ఉన్నటువంటి బ్రహ్మని నమ్ముకున్నటువంటి బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఎంతమంది కన్వర్ట్ అయ్యారు అసలు చూసినట్లయితే? యూ ట్రైన్ దెన్ కన్వర్ట్. ఎవరు కన్వర్ట్ అవుతున్నారు? పాపం అజ్ఞానులు, తెలియనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, పేదవాళ్ళు. వాళ్ళకు ఒక రైస్ బ్యాగ్ ఇచ్చేసో ఏదో ప్రలోభ పెట్టి నీకు వైద్యం ఫ్రీగా చేస్తారు భయ్, అది భయ్ ఇబ్బంది వాడిని తీసుకొచ్చి మనకి ఏవో చిన్న ఇప్పించేసి దాంట్లో 10వ భాగం నువ్వు తీసుకుంటావా? 10%. మన దాంట్లో ఎవడన్నా తీసుకుంటాడా? నువ్వు ఆఫర్ చేస్తావు వెళ్ళి హుండీలో. దెర్ ఇస్ నో కంపల్షన్. అసలు చిలుకూరు గుళ్ళో హుండీనే లేదు. సో ఇలాంటి ధర్మకార్యాలు. కానీ మనదేమో ప్రభుత్వం తీసేసుకుని ప్రభుత్వం వాడుకుంటుందా? పైగా ప్రభుత్వం వాడుకో, నాకేం పర్వాలేదు, మా హుండీలో డబ్బులు ఎండోమెంట్స్ ద్వారా ప్రభుత్వం వాడుకోండి, మా రాష్ట్రానికి మా దేశానికి ఉపయోగించండి.
నువ్వు వేరే అన్య మతాలకి వాటికి దీనికంటే ఎక్కువగా నువ్వు బహిరంగంగా ఇస్తున్నావు హజ్ యాత్రలకి, వాటికి కాశీ యాత్రకి ఎందుకు ఇవ్వవు నువ్వు? ఇలాంటివన్నీ అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. గత 20 ఏళ్ళుగా ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి ఉరికి వీళ్ళందరూ వాళ్ళు ఏదో కన్వర్ట్ చేస్తున్నారంటే నువ్వు ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అబ్బా? ఎందుకంటే వాళ్ళలో అవగాహన కల్పించలేదు, మీలో అస్పృశ్యత ఉంది, ఫలానా పై వర్గం వాళ్ళు కింద వర్గం వాళ్ళని ఏమీ తొక్కలేదు, ఏమీ లేదు. తక్కువ కులాల వారిని లేకపోతే తక్కువ జాతుల వారిని గుడికి రానియకుండా ఎప్పుడో ఇది చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఏదో ఒక చోట జరిగిందని ఇవాళ జరుగుతుందా? ఎక్కడన్నా అసలు తక్కువ జాతి నెపంతో ఎక్కడన్నా వివక్ష, అస్పృశ్యత కానీ ఏమన్నా ఉన్నదా? లేదు. ఇదంతా కూడా ఎజెండాతో చాలామంది చేస్తే దానికి పడిపోయి ఆ ఎజెండాతో మాట్లాడుతున్న పిచ్చి వాగుడు ఇది. ఇది కూడా అవగాహన. అందుకే వాళ్ళల్లో మనం అవగాహన కలిగించాలి, వాళ్ళకి తెలపాలి దీని యొక్క గుణం ఏంటి, దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటి, దానిలో ఉన్నటువంటి చెడేమిటి దానివల్ల. అందుకే స్వధర్మే నిధనం శ్రేయ అన్నాడు, పరధర్మో భయావహ. మన ధర్మాన్ని సరిగ్గా నువ్వు పాటించకపోయినప్పటికీ కూడా నీ ధర్మంలోనే ఉండు, వేరే ధర్మంలోకి వెళ్తే వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. అది ఒక మతం అనే కాదు, ధర్మం అనే కాదు, ఏదైనా కూడా. నువ్వు నేచర్ అండి ధర్మం అంటే. నీ నేచరు ఏదో నీకు న్యాచురల్ ఎబిలిటీకి దాంట్లో నువ్వు ఎంచుకుని పనిచేస్తే దాంట్లో సక్సెస్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందా? లేదు. నాకు చిన్నప్పటి నుంచి లెక్కలంటే భయము, మా నాన్నకి ఇంజనీరింగ్, నేను ఇంజనీర్ కావాలని, మా అమ్మకి డాక్టర్ కావాలని, నాకు ఆ రెండు భయము. నాకేమో సినిమాటర్ కావాలని, మిమిక్రీ చేసి సినిమాల్లోకి వెళ్ళి పెద్దవాడిని కావాలని ఉండేది. అది నా న్యాచురల్ ఎఫినిటీ. చిన్నప్పుడే అది కొంత. తర్వాత అమ్మ కాదని కొంత చెడు మార్గం అని కొన్ని నేర్చుకుంటాం. తర్వాత మనకు అర్థమవుతుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను వాట్ ఆమ్ ఐ గుడ్ అబౌట్, నేను ఏది చేస్తే పైకి రాగలను, నాలో టాలెంట్ ఏంటి అది తెలుసుకున్నవాడు దాన్ని చక్కగా ఉపయోగించుకుని దాంట్లో బెనిఫిట్ పొందుతాడు. మన మతం యొక్క సారాంశం కూడా అదే, నో దై సెల్ఫ్. అదే స్వస్వరూపానుసంధానం, నీ స్వరూపం తెలుసుకో. అదే మన ధర్మంలో హయ్యెస్ట్ ఫిలాసఫీ ఇది. నేనెవరో తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో. అసలు అంత ఫిలాసఫీలు ఆధ్యాత్మికలకు వెళ్ళకపోయినా వాట్ ఆర్ యువర్ బెస్ట్ క్వాలిటీ అది తెలుసుకుని దాని మీద కనుక ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే సక్సెస్ ఈజ్ బౌండ్ టు హ్యాపెన్. అండ్ ఎన్నో ఉన్నాయి. మ్యూజిక్ పాడేవాడు పాడగలగాలి, వాయించేవాడు వాయించాలి, యాక్ట్ చేసేవాడు యాక్ట్ చేయాలి. వీడి పని వాడు చేస్తాను, వాడి పని వీడు చేస్తానంటే ఫెయిల్యూర్ అవుతుంది. ఆ దాంట్లో వాడు అదే చేసుకుంటూ పోతే వాళ్ళు టాప్. ఇవాళ ఏ ఫీల్డ్లో మీరు చూసుకున్నా వాళ్ళు తొందరగా దాన్ని గ్రహించి దాంట్లో విశేష కృషి చేసి వాళ్ళే మంచి పేరు తెచ్చుకుని ధనము ఉండి గొప్ప వాళ్ళు అయ్యారు. అంటే డబ్బులతోనూ పేరుతోనూ. సింపుల్ డెఫినెట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఇదే దీన్ని మనం ధర్మం అయితే తెలుసుకోవాలి. మనం ఏమిటి తెలుసుకోవాలి? మనం ఏమిటి, మన నేచర్ ఏంటి, మన ప్రకృతి, మన ధర్మం అది తెలుసుకోవాలి. ప్రకృతికి దగ్గరగా ఉన్న ధర్మమే సనాతన ధర్మము. ప్రకృతికి విరుద్ధమైనటువంటి ధర్మాలు అదర్ ధర్మాలు. అందుకే అవి ఎక్కువ కాలం నిలవలేదు, గొడవలు పడుతూ ఉంటారు. మనకు సనాతన ధర్మానికి వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఎంతోమంది వచ్చారు, దండయాత్రలు చేశారు, రాక్షసులు యజ్ఞాలు ధ్వంసం చేశారు. ఉన్నారా లేదా కాదు, ఇవన్నీ జరిగినాయి. జరగకపోయినా కూడా కథ అయినా కూడా నేర్చుకోవచ్చు. అంత జరిగినప్పటికీ కూడా ఇవాళకి ఉందంటే వాళ్ళు బట్టి పట్టేసి నోట్లో పెట్టేసుకున్నారు. వాళ్ళు పుస్తకాలు అయితే తగలబెట్టారు కానీ బ్రెయిన్లోంచి ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. అందుకే సనాతనములు వాళ్ళ వేద పండితులు ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటారు, ఒక వేదం చదవాలంటే 18 ఏళ్ళు కృషి చేయాలి, 80,000 శ్లోకాలు బట్టి పట్టాలి వాడు ఘనపాటి అవ్వాలంటే. అండ్ తమాషాగా ఉంది ఏంటి, ఏదో వెళ్ళిపోయి తెలుగులో ఒక చిన్న చదివేసేసి ఇది చేయుడి అది చేయుడి అని చెప్పడానికి కాదు ఇది. లేకపోతే వెళ్ళిపోయి 4 సార్లు ఏదో చేసి 5 సార్లు ఏదో చేసి అది చెప్పింది చేసి లేకపోతే పీక తీస్తామని భయపడితే చేసేది కాదు. 18 ఏళ్ళు కష్టపడి వాడు ఎంతమందిని తయారు చేస్తున్నాడు, దాంతో అది జరుగుతోంది. అలాగే సనాతన ధర్మం నిలబడింది, అలాంటి వాళ్ళ వల్ల నిలబడుతోంది. అంతేగాని ఈ రాజకీయ నాయకులు, ఈ గొప్పవాళ్ళు, ఈ గుళ్ళు, ఈ సంస్థానాలు, ఈ కమిటీలు, ఈ ఎండోమెంట్స్ వల్ల నిలబడట్లేదు. వాటి వరకు అలా నిలబడి అలాగే నిలబడి ఉంటుంది. అందుకే దాన్ని మనము అర్థం చేసుకోవాలి, ప్రమోట్ చేయాలంటే ఉద్దేశంతో ఇండియన్ నాలెడ్జ్ స్టడీ, భారతీయ జ్ఞాన పరంపర. నీకు హిందూ అనే ప్రాబ్లంకి నీకు ప్రాబ్లం ఉంటే, ఇంకోటి ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే వాడి ప్రాబ్లం, అది నాట్ మై ప్రాబ్లం. అది సింధు నాగరికత నుంచి వచ్చి హిందూ సా పలకలేక హా పలికారని కొంతమంది. ఇంకోటి నువ్వు అరే కాల్ ఇట్ బనానా ఫర్ వాట్ ఐ కేర్, ఏదో పేరు నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలుచుకోవా, నాకేం ఇబ్బంది లేదు. అందుకే అది ఎప్పుడు ఉండేది. అని ప్రతివాడు సనాతనుడు ఎట్లా అవుతాడు? సనాతనుడు ప్రతివాడు అవడు. ఊరికనే మేము హిందువులు కాదు సనాతనీస్ అండి ఊరికే ఫ్యాషనబుల్గా చెప్తున్నారు. కానీ సనాతన ఎప్పుడో ధర్మం నువ్వు పాటిస్తే మినిమం బేసిక్స్ పాటించినప్పుడే నువ్వు నేను ఫలానా అని చెప్పుకోవడానికి
అంటే నేను ఫలానా టీసీఎస్లో పనిచేస్తున్నాను, సిటీ బ్యాంక్లో పనిచేస్తున్నానంటే దానికి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉంటుంది. నువ్వు అక్కడ ఏం పని చేస్తున్నావో దానికి నువ్వు ప్రూవ్ చేసి చూపించాలి. నీకు ఒక మంగళసూత్రం ఉంటుంది, అది అది చూపిస్తే కానీ ఐడి కార్డు నేను లోపలికి పంపించాడు. అవన్నీ ఫాలో అవుతావా? ఇక్కడికి వచ్చి జంజం వేసుకోవడానికి నీకు తలకాయ నొప్పా, నీకు బాధ ఉన్నవాడికి, లేదంటే ఈ కోడ్కు నువ్వు ఫాలో అవ్వవా? అక్కడ మాత్రం లేకపోతే ఉద్యోగం పోతుందని భయం నీకు. ఇక్కడ మాత్రం గుళ్ళోకి మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు వెళ్తావా? అక్కడేమో యూనిఫామ్ ఉంటుంది, చచ్చినట్టు వేసుకుని వెళ్ళాలి. గుడికి వచ్చేప్పటికి మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా? చెప్పేవాళ్ళు లేడు, చేయడు. దానికి కాన్సిక్వెన్స్ భయపడతారు. ఇది అవగాహన రాహిత్యం, అజ్ఞానం వల్ల. అందుగురించి మినిమం అసలు ప్రాపర్ పర్స్పెక్టివ్లో సింపుల్గా వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తే అర్థం చేసుకున్న వాడికి ఎప్పుడైనా నాలెడ్జ్ ఈజ్ పవర్. అయితే ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది సార్. మన ఇప్పుడు మీరు చెప్పే హిందూ ధర్మంలోనే వైష్ణవులు, శైవులు, వీరిద్దరూ కూడా ఇద్దరికి ఒకరికొకరికి పడదు, ఒకరిదాన్ని ఒకరు గౌరవించుకోరు అనేది ఫస్ట్ నుంచి నాకు తెలిసిన విషయం. కరెక్ట్. ఏంటి సార్ అంటే ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు వచ్చింది? మనిషి ఆలోచనలు చాలా ఓపెన్గా ఉంటాయి ఎప్పుడైనా కూడా. మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఈజ్ ఇన్ చైన్స్ ఎవ్రీవేర్ అన్నాడు ఒకడు, రూసో అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త. తర్వాత మనం కల్పించుకున్నటువంటి డిఫరెన్సెస్ అండ్ వీ హ్యావ్ బికమ్ ప్రిజనర్స్ ఆఫ్ అవర్ ఓన్ ప్యాషన్. మనమే దాన్ని చేసుకుని దాంట్లో బంధించబడిపోయి ఉన్నాము. యాక్చువల్గా శృణ్వంతు పుత్రే అమృతస్య విశ్వాహ అని అన్నాడు వివేకానందుడు. అంటే మనందరం కూడా దివ్యాత్మ స్వరూపులమే, అమృతపుత్రులమే. కానీ మాయ అనేటువంటిది కప్పేయబట్టి మన స్వస్వరూపం తెలియక మనం వేరే అనుకుని ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అనుకుని మిథ్యనో మాయనో అనుకుని ఈ జగత్తంతా కూడా వేరే. ఇదంతా ఫిలాసఫీ. ఇది డే టు డే లైఫ్లో కూడా దీన్ని అప్లికబుల్ అవుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు మామూలుగా భగవద్గీత ఇట్లాంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. నేను 3 ఏళ్లుగా 18 అధ్యాయాలు ప్రాక్టికల్ గీత గురించి ఒక ప్రైవేట్ ఛానల్లో చెప్పాను నేను, ప్రాక్టికల్ గీత. సో దాని గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు పిహెచ్డీ కూడా అదేదో ఒక మడిగట్టుకుని చదువుకునే పుస్తకం అనో లేకపోతే అట్లా కాకుండా, అది కూడా నిజమే. నువ్వు నిజంగా వేదాంతమును మోక్షదానికి సాధనకి చేసేటువంటి పద్ధతుల్లో తీసుకుంటే అలా ఉపయోగపడుతుంది. లేదు డే టు డే ఇట్స్ నాట్ ఎ రిలీజియస్ బుక్, ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రీటైజ్ అండ్ ఎ మాన్యువల్ ఫర్ లైఫ్. అది అలా అర్థం చేసుకుంటే దాంట్లో అన్నీ ఒక్క శ్లోకం తీసుకున్నా కూడా నీ జీవితాన్ని మార్చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రాక్టికల్ విజ్ఞానం ఉంది దాంట్లో. ఒక ఆధ్యాత్మిక భయంకరమైనటువంటి కరుడు కట్టిన శాస్త్రం కాదు, ఉంది, అది ఉంది. నువ్వు ఎట్లా అప్రోచ్ చేస్తావు? ఎవరెవరి బుద్ధికి తగినట్లుగా వారి యొక్క మెచ్యూరిటీ లెవెల్కి బట్టి వాళ్ళు దాన్ని పర్సూ చేస్తారు. అందరూ మంత్రాలు చెప్పలేరు కాబట్టి నేను వాడు బ్రాహ్మణుడు చెప్తున్నాను, నేను గాయత్రి మంత్రం చెప్తున్నాను. నీకు అక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. నీ క్లాసుకి నువ్వు కష్టపడి కాయ కష్టం చేసుకునేవాడివి. నువ్వు జస్ట్ దండం పెట్టుకుంటే, అయ్యా నాకేం తెలియదు స్వామి, నేను కష్టపడుతున్నా, నాకు మంచి చేయలేని దేవుడికి నీ భాషలో తెలుగులో చెప్పుకున్నా. ఆయన పంతులు గారు అక్కడ కూర్చుని గంట వాయిస్తూ బ్రహ్మాండంగా ఒక మంత్రం చెప్పినా రెండింటికి భగవంతుడు వింటాడు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఆడు చెప్తున్నాడు నేనేది చెప్పకూడదు, వాని సొత్తా ఇది, నేను కూడా చెప్తానంటే అది ఏమవుతుందో. ఇప్పుడు మన కథ కూడా ఉంది పంచతంత్రంలో. కుక్క కాపలా కాస్తోంది, గాడిద కూడా పనిచేస్తోంది ఒక చాకలివాని ఇంట్లో, ఒక యజమాని వాష్మెన్. నేను గాడిద ఇది వచ్చిందనమాట, నేను ఇంత గాడిద చాకరీ చేస్తున్నాను, అదేమో కుక్కేమో హ్యాపీగా ఉంటుంది, అది పొద్దున్న అంతా ఇష్టం హ్యాపీగా తిరుగుతుంది, పడుకుంటుంది, ఎక్కడ పడితే సోఫాలో కూడా వెళ్తుంది. వాళ్ళు కూడా ఇట్లా కాలించుకుని టామీ జూలీ అని చెప్పి, దాన్ని జాకీ అని చెప్పి, వచ్చిన వాళ్ళు కూడా మా కుక్క ఇది గొప్పది అని చెప్పి దాని గురించి చెప్తున్నారు చుట్టాలకి పక్కాలకి. దీనికి ఏం తెలిపై ఇంతది లెవెల్ ఇస్తున్నారు వీళ్ళు. అది రాత్రిపూట ఎవరితో జస్ట్ మరుగుతుంది అంతే, దాని చాలా చిన్నది, దాన్ని చాలా ఎక్కువ ఇస్తున్నారు రా భయ్ అని చెప్పి ఈ గాడిద కోపం వచ్చేసింది. ఏం చేయాలని చెప్పి ఆ గాడిద ఏం చేసింది, ఓ రోజు రాత్రి వీడు చేసిన పని నేను చేయలేనా అనుకొని పెద్దగా అరవటం మొదలెట్టింది. వాడికి లేచి, ఏమే నీకేమైనా పిచ్చి కానీ లేచింది అయింది, ఎందుకు ఇట్లా అరుస్తున్నావు మామూలుగా అంటే, అది కాదు సార్ మీకు హెల్ప్ చేద్దామని చెప్పి దాని పని నేను చేస్తే నేను ఎందుకు చేయలేదు, నేను కూడా చేయను కదా, మీరు ఇట్లా చేస్తున్నారు, దానికి ఎక్కువ ఫేవరెటిజం. అరే ఎవడి పని వాడు చేయాలి, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే పోతే నా స్లీప్ డిస్టర్బ్ చేసామని చచ్చేది కొడతాడు దాన్ని, గాడిని. దీనివల్ల మనకేంటంటే తెలిసేది ఏంటంటే స్వధర్మం. ఎవడు చేసే పని, కుక్క యొక్క లక్షణము, స్వభావము, ధర్మము, దాని బాడీ కాన్స్టిట్యూషను, దాని స్కిల్ లెవెలు, దాని గుణము, దాని కర్మ ఒకరు ఉన్నాయి. గాడిద చేయవలసిన పని గాడిద ఉంది, కుక్క పని గాడిద పని కుక్క చేస్తే ఏమవుతుందో అదే అవుతుంది.
ఎవడి యొక్క న్యాచురల్ ఎబిలిటీని బట్టి వాడు చేయాలి. అది మనకు చెప్పారు. అందుకే మనలో ఇంతమంది దేవుళ్ళు అవన్నీ క్రియేట్ చేశారు. 33 కోట్లు అంటారు, కాదు 33 అనేటువంటి కోటి అనే మాటకి అర్థం ఏంటంటే ఒక టైప్ అనేటువంటి అర్థం, అంతేగాని క్రోర్ అనే అర్థం కాదు. 11 మంది ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 9, 11, 12, 23, 8 మంది అష్టవశువులు, 8, 23, 31, 2 అశ్విని దేవతలు 33. ఇది దీని లెక్క. ఇవన్నీ కూడా న్యాచురల్ ఎలిమెంట్, న్యాచురల్ పవర్ఫుల్ సెంటర్స్ అండ్ శక్తి ఎనర్జీ సెంటర్స్. వీటిని 33 దేవతలు అని అన్నారు. 33 కోటి అంటే 33 రకాలని. ఇది అందరూ పండితులు చాలామంది తెలుసు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది వదిలేసి నువ్వు 33 కోట్ల మంది ఉన్నారని, అది కాదు ఇంకా ఉన్నారు 1,00,000 కోట్ల మంది ఉన్నారు మా దగ్గర. ఎందుకంటే మా దగ్గర చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ప్రూవ్ చేశాడు ప్రహ్లాదుడు, ప్రూవ్ చేశాడు. స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు అన్నాడు, వచ్చాడు కూడా భయంకరంగా నరసింహస్వామి. ఇలా ఎన్నో ఉన్నాయి మనకు. వాటిలోంచి నీతి తీసుకోవాలి, మన జీవితానికి అప్లై చేసి మన జీవితాన్ని ఎలివేట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కానీ దానికి తగినటువంటి జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి. రెండింటికి తేడా ఉంది. జ్ఞానం కావాలి, విజ్ఞానం కావాలి, విశిష్ట జ్ఞానము. అది గురువులు మంచి సద్గురువులు అంటే మంచి గురువులు అనేటువంటి వాడు. ఆ టైటిల్స్ కొంతమంది పెట్టేసుకుంటున్నారు ఈ మధ్య, వాళ్ళు కాదు. మంచి అన్నీ చదువుకున్నవాడు, నేర్చుకున్నవాడు, నేర్పించగలిగినవాడు. ప్రమాణం ఉండాలి, పెద్దానికి వేదం ప్రమాణం మనకు. సో అది వేదం ఒక సొత్తు కాదు. దాన్ని చదవటం మూలంగా వారికి ఆ క్లాసుగా పేరు వచ్చింది. నువ్వు చదువు, నేర్చుకో అంటే అదే చదవాలి ఎందుకు? నేను ఇందాక చెప్పినట్టు అలాగే చేయాలి ఎందుకు? దాంట్లో సారం తెలుసుకోవా ఉన్నారు. నువ్వు అసలు చేయాల్సిన అవసరం లేదు నాయన. ఆడవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, కొన్ని ఉన్నాయి. వాళ్ళు సింపుల్గా చేస్తే చాలు. మగవాడు లేదా ఆ పక్కన బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు ఇంకా చాలా కష్టాలు పడి బోల్డెంత్, వాడికి కోడ్ ఆఫ్ కాండక్ట్, వాడికి డిసిప్లిన్ బోల్డెంత్ ఉంది వాడికి. ఇంకా మిగతా వాళ్ళకి అంత లేదు సీను. చక్కగా సింప్లిఫై చేసి పెట్టారు. అరే నువ్వు నమస్కారం పెడితే చాలు రా బాబు అని. వాళ్ళతో అర్థార్థి, జిజ్ఞాసుడు, అర్థార్థి, జ్ఞానిచ భరత ఋషభ 4 రకాలుగా ఉన్నారు నా దగ్గరికి వచ్చి. అందరినీ సమానంగా చూస్తాను. పత్రం పుష్పం ఫలంతో ఏమన్నాడు, ఏది ఇచ్చినా కూడా నేను తీసుకుంటాను అన్నాడు. అరే ఏం లేకపోతే నమస్కారం పెట్టారు బాయ్, పూర్తిగా కంప్లీట్ డివోషన్ అన్నాడు. అదంతా మర్చిపోయి నేను వాళ్ళగా ఎందుకు చేయకూడదు, నేను ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, కంటామినేషన్. అలాగే మరి ఇది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా అవుతుంది. మరి ఇప్పుడు ఆర్గనైజేషన్లో కూడా మనకు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఎండీ ఉంటాడు, జనరల్ మేనేజర్ ఉంటాడు, ప్యూన్ ఉంటాడు. మరి అది కుల వ్యవస్థ కదా, అది డివిజన్ కదా. మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నవాడు దీన్ని యాక్సెప్ట్ చేయడానికి మాయరోగము. నేను ఎందుకు చేయకూడదు అంటే ఎండీ పని నువ్వు చేయగలవా? వాళ్ళు అట్లా కనపడుతూ ఉంటాడు, సంతకాలు చేసినట్టు ఎప్పుడు అలా వచ్చేస్తాడు, మంచి ఆడియోలో బెంచ్ కార్లో వచ్చి వెళ్ళిపోతుంటాడు, పెద్ద జీతం. వీడికి కష్టపడుతూ ఉంటాడు పాపం, ఫ్లోర్ క్లీనింగ్ చేస్తుంటాడు. వీడు చేసుకున్న కర్మ ఇది, వీడు చేసిన ఎఫర్ట్ తక్కువ, అది వాడు చేసిన ఎఫర్ట్ అది జన్మ జన్మ అంటే కొంచెం స్ట్రెచ్డ్ టైం స్పాన్, అంతే కదా. వీడు చిన్నప్పుడు బాగా చదువుకున్నాడు, ఐఐటికి వెళ్ళాడు, ఐఐఎంకి వెళ్ళాడు, పెద్ద జీతం చేసుకుని పెద్ద ఉద్యోగం, పెద్ద జీతం సంపాదిస్తున్నాడు. వీడంతే వాడు ఒక ఫ్యామిలీలో పుట్టాడు, కులం సంగతి పక్కన పెట్టాడు, వాళ్ళ నాన్న సంపాదించాడు. అది కూడా పాత చేసుకున్నటువంటి సంపాదన. అది పుణ్యం అవచ్చు, ధనం అవచ్చు, ఆస్తి అవచ్చు, ఇంకోటి అవచ్చు. బేసికలీ సంపాదించినటువంటిది. దాన్ని వీడు ఎంజాయ్ చేస్తున్నాడు. వీడన్నా కష్టపడి సంపాదించి ఎంజాయ్ చేయాలి, లేదా గతంలో ఎవరైనా చేసిందన్నా వీడు ఎంజాయ్ చేయాలి. 2 రకాలుగా అనుభవిస్తున్నాడు. నీ పూర్వీకులు చేసినటువంటి పుణ్యము వల్ల నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. అదే సనాతన ధర్మము. దానితో ఎంజాయ్ చేసుకున్నటువంటి పద్ధతి నువ్వు కనుక్కోవచ్చు. నీ అంతటి నువ్వే సంపాదించుకొని కూడా దాన్ని చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కరెన్సీ వేరే ఉంటుంది. అక్కడ ఎప్పుడైతే అమెరికా వెళ్తే డాలర్ ఉంటుంది, నీకు ఎన్ని వందల వేల రూపాయలు జేబులు వేసుకుని బస్తాల్లో వేసి తీసుకెళ్ళినా రానివాడు వాడు. దానికి వాల్యూ 0. నువ్వు కన్వర్ట్ చేయాలి. అలాగే నువ్వు చేసినటువంటి పుణ్యం అక్కడికి వెళ్ళాలంటే, అది కన్వర్ట్ అవ్వాలంటే, అక్కడ ఆ బ్యాంకులో డిపాజిట్ అవ్వాలంటే అలాంటి పుణ్యాల కార్యక్రమాలు నువ్వు చేయాలి. ఇక్కడ దానికి నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ నీకు లేకపోయినా పర్వాలేదు, అన్నీ మనం చేయలేంగా. ఇంట్లో ఏదైనా ప్లంబింగ్లో ప్రాబ్లం వస్తే ప్లంబర్ని పిలుస్తున్నావు కదా, వడ్రంగిని పిలుస్తున్నావు కదా, మెకానిక్ని పిలుస్తున్నావు కదా. మరి పూజారిని, పంతుని పిలవటంలో నీకేంటి బాధ తెలిసినోడికి? వాళ్ళది అన్నీ నువ్వు అవ్వలేవుగా. నేను ఎందుకు చేయలేనంటే అదే అవుతుంది. నువ్వు ట్రై చేయి, ప్లంబింగ్ చేయడానికి, లేకపోతే కట్ అవుతుంది చెయ్యి. అన్నీ చేయలేక టైలరింగ్ చేయి వృత్తిలో. సో వాడి స్కిల్ని బట్టి వచ్చింది. ఆ స్కిల్ నువ్వు అన్నీ నేర్చుకోలేవు కాబట్టి వాళ్ళని నమ్మకమే ప్రధానం. వాడిని నమ్ముతావుగా, నువ్వు ఇస్తావు, నమ్మే ఇస్తావు కదా. నువ్వు ఏది ఇచ్చినావు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, నమ్మకం. ఎట్లా వచ్చింది వాని ప్రాక్టీస్? ఇన్ఫ్యాక్ట్ డాక్టర్లు, లాయర్లు వాళ్ళ జీవితాంతం చేసేది ప్రాక్టీస్ అంటారు, తెలుసా? అవును. అరే ప్రాక్టీస్ చేసేవాడి దగ్గరికి వెళ్తావు, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాలి. కానీ
ప్రాక్టీస్ ఇది ప్రాక్టీసింగ్ లాయర్ అండి, ఊరికే చదువుకున్నాడు కదా, ఇంకా ప్రాక్టీస్ అయినా చేసేది. నాకు ఎక్స్పర్ట్ లాయర్ ఉంటే చూపించండి. ఈజ్ ఎ ప్రాక్టీసింగ్ సర్జన్ అంటాడు. అంటే ప్రాక్టీస్ చేస్తున్నవాడు అంటే అలాంటి సరదాగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రాక్టీసింగ్ హిందూ కావాలి, వానికే క్రెడిబిలిటీ ఉంటుంది. ఊరికి అక్కడ పుట్టేసితే ఎలాగైతే నువ్వు కాంట్రవర్సీలో బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రం నువ్వు బ్రాహ్మణుడు కాదు, నేను శూద్రుల కులంలో పుట్టిన శూద్రుని కాదు అని ఆర్గ్యూ చేస్తున్నావో, అలాగే ఇండియాలో పుట్టినంత మాత్రం ఇండియన్ అవడు, ఇండియా గురించి తెలుసుకోవాలి అప్పుడే నువ్వు ఇండియన్ అవుతావు అని అంటున్నావో, ఇలా 3 లాజిక్లు ప్రజెంట్ చేశాను నేను. రైట్. అలాగే ఇక్కడ కూడా నువ్వు నేర్చుకుని దాన్ని చేసినట్లయితే ఎనీబడి కెన్ బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఫీల్డ్ విత్ ఫెయిత్ అండ్ స్కిల్, బోత్ ఆర్ రిక్వైర్డ్. అదే ఇప్పుడు క్వాలిటీ, గుణ, కర్మ అని చెప్తున్నారు. ఆ గుణాలు 3 అని చెప్పారు. దాని యొక్క పెర్మిటేషన్ కాంబినేషన్లో ఏమవుతుందని చెప్పారు. కర్మలకి బోళ్ళని ఉన్నాయి, కర్మలు యజ్ఞ దాన తపో కర్మలు ఉన్నాయి. అలాగే మనం చేసే 100,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా నువ్వు అవ్వచ్చు. వివేకానందుడు అన్నాడు, నీ దొడ్లు కడిగే ఉద్యోగం అవ్వచ్చు, కానీ యూ క్లీన్ దట్ టాయిలెట్ ఇన్ సచ్ వే దట్ నో అదర్ ఫెలో కెన్ క్లీన్ బెటర్ దాన్ యూ. అయ్యో నేను ఎక్కడండి జస్ట్ ప్యూన్ ఒక జానిటర్ని, ఒక టాయిలెట్ క్లీన్ చేసే ఉద్యోగం నా వల్ల ఏమవుతుంది అంటే కాదు. అక్కడ కూడా నువ్వు దాంట్లో ఇది సంపాదించగలవు. అది కర్మయోగ, అది చెప్పగలిగాడు. కాబట్టి వీడు వాడవ్వాలని, వాడి పని వీడు చేయాలని కాకుండా నువ్వు చేసే పనిలో నువ్వు హైయెస్ట్ ఫామ్ చేయి. రోగ కర్మసు కౌశలం, కుశలంతో చెయ్యి. నీకు యోగివే, నువ్వు కూడా యోగివే. దాంతోనే మనకు లిబరేషన్ అవుతుంది. లిబరేషనే మోక్షం. దానివల్ల ఆనందం కలుగుతుంది. ఆనందమే బ్లిస్. ఇలాంటి మాటలు ఉన్నాయి. వాటికి ఏమి పెద్ద పెద్ద వైకుంఠాలను, అక్కడికి వెళ్ళటాలు, అప్సరస్సులు ఎన్ని లేవు. ఇవన్నీ చిన్న చిన్న లెవెల్స్ అనమాట. ఇదంతా తెలియజేయాలంటే దీనికి తగినటువంటి అట్లీస్ట్ సామాన్య జ్ఞానం కావాలి వాళ్ళల్లో. ఇఫ్ వన్స్ వి ఇగ్నైట్ దట్ జిజ్ఞాస, ఇగ్నైట్ పిల్లల్లో కలుగజేస్తే అట్లీస్ట్ ఒక జనరేషను, పెద్ద పిల్లలేం కాదు, మైన్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, ఎనీబడి కెన్ బి. ఇప్పుడు నేను ఇందా చెప్పాను కదా, 8 ఏళ్ళ పిల్లాడు, 40 ఏళ్ళ తండ్రి, 80 ఏళ్ళ తాత, ముగ్గురు కూడా నేర్చుకోవచ్చు. బేసిక్ అన్న ఫండమెంటల్స్ నేర్చుకుంటే ఒక రకమైన ఇగ్నైట్, సరే దీంట్లో ఇంత ఉంది, ఇది నేర్చుకుంటే బాగానే ఉంది, దీనివల్ల నా క్యారెక్టర్ పెరుగుతుంది, మోరల్ వాల్యూ, ఎథిక్స్ పెరుగుతాయి, నేను గొంతు కోసేట్లాగా నేను కరప్ట్ వాడిని అవ్వకూడదు. ఏదో రకంగా ఎవరో ఒకళ్ళు ఎన్నో వృత్తుల్లో ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఇలా సంపాదించాలి నీతిగా. కొంచెం నిజం, నీతి నిజాయితీ పక్కన పెట్టిన నేను ఒక ₹1,00,000 సంపాదిస్తే అట్లీస్ట్ ఒక ₹1,000 నేను ఇంకోళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళందరి యొక్క కృషితో నేను సంపాదించాను. ఒక్కడే నువ్వు చేయలేవు, ప్రకృతి సహకరించింది నీకు. ఒక్కరోజు ప్రకృతి వికటిస్తే ఏమవుతుందో తెలుసు. లాస్ ఏంజలీస్, హాలీవుడ్, ప్రకృతి చిన్న ఇది చేసి మొత్తం తగలబడిపోతుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంతంత పెద్ద ఎకరాల్లో ఇల్లు కట్టుకున్న తగులడిపోయినాయి. ఇంత పెద్ద అమెరికా ఏం ఆపలేకపోయింది, ప్రివెంట్ చేయలేకపోయింది. కరోనా ఎక్కడెక్కడోనే కిందకి తీసుకొచ్చేసింది. ఒక్క కరోనా, అది మనిషి సృష్టించిందా లేదా ప్రకృతి సిద్ధంగా వచ్చిందా అది వేరే సంగతి. కానీ అది ఒక ఉపద్రవం, మహమ్మారి, 2 ఏళ్ళు ఊపేసింది. రాజెవడు, మంత్రివాడు, ఏడేవాడు, ప్యూనెవడు లేకుండా ప్రతి వాడిని. అలాంటివి జరిగినప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని లోకంలో తెలుసుకోవాలిగా కొంతన్నా. ఎప్పటికైనా పైగా అట్రాసిటీ జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూస్తున్నావు, లెబనాన్లో ఏం జరిగింది చూస్తున్నావు, కాశ్మీర్లో ఏం జరిగింది, బెంగాల్లో ఏం జరుగుతోంది, కేరళలో ఏం జరుగుతుంది, తమిళనాడులో ఏం చూస్తున్నాం మనం. అయినా కూడా బుద్ధి లేకుండా, సిగ్గు లేకుండా. సావర్కర్ చాలా ఏళ్ల క్రితం అన్నాడు, మన ప్రాబ్లం మిగతా వాళ్ళతో కాదు, ది ప్రాబ్లమ్ ఈజ్ ఫ్రమ్ హిందూస్ ఓన్లీ అన్నాడు. హిందువులకి హిందువులే శత్రువులు, హిందువులతోనే ప్రాబ్లం వస్తుంది. దెర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ హిందూస్ టు బి కన్వర్టెడ్ టు బి ప్రాక్టీసింగ్ హిందూస్ అన్నాడు. 100 ఏళ్ల క్రితం అన్నాడు. ఇవాళకి నేనన్నది కాదు, ఇవాళ నేను అంటున్నాను అదే. అందు గురించి ప్రాక్టీసింగ్ హిందూగా అవ్వాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే దానికి మినిమం బేసిక్స్ తెలియాలిగా. ఇన్ఫ్యాక్ట్ యూ షుడ్ బి అన్ ఎక్స్పర్ట్. యూ హ్యావ్ ది ఆపర్చునిటీ, ఎవ్రీబడి హ్యాస్ గాట్ అన్ ఆపర్చునిటీ టు బి అన్ ఎక్స్పర్ట్. అందరికీ ఉంది ఛాన్స్. వదిలేసుకుని నువ్వు మిగతాడు మీరు పడి ఏడ్చి కంప్లైంట్ చేసేవాడు ఎప్పుడు కూడా వాడి చేతకాని వాడే కంప్లైంట్ చేస్తాడు. అంటే నేను రాముడు గురించి 1-2 కాంట్రవర్సీలే, మాంసం తిన్నాడా, 1-2 కృష్ణుడు దగ్గరకు వచ్చేసరికి రకరకాల వాదనలు. ఎందుకంటే అది ఈజీగా వీడు మాట్లాడేవాడు. ఇప్పుడు వాడెవడో ఒక నా ఇష్టం అన్నాడు, నన్ను పుస్తకం కూడా రాసేట. అలాగా నా ఇష్టం అనేవాడితో నేను మాట్లాడను, అసలు మాట్లాడకూడదు. అది ఎవరిది ఎవడి ఇష్టం కాదు అసలు. ఇది ఒక సమాజం, సోషల్ కాంట్రాక్ట్ అని ఒకటి ఉంది. నీ చెయ్యి ఊపే ఇది హక్కు వాడి ముక్కు బిగినేది వరకే అన్నాడు ఒకడు సోషల్ కాంట్రాక్ట్లో. నీ ఇష్టం చూడు చెయ్యి ఊపుతానంటే అవతల వాడు ముక్కు స్టార్ట్ అయ్యే వరకే నువ్వు చెయ్యి ఊపగల. తగలంగానే వాడిని నిన్ను గుద్దుతాడు.
వాడి దాంట్లో ఎంకరేజ్ అవుతున్నావు. అట్లా సహజీవనం ఉండాలి ఒక సమాజంలో బతికేటప్పుడు. నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానన్నటువంటి రావణాసురుడును రాక్షస ప్రవృత్తి ఏమైందో చరిత్ర కనబడుతోంది మనకు. ఆ చరిత్రను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే పురాణం, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇతిహాసం అన్నాం. అది లేదా ఇంకా అది నువ్వు తెలుసుకో, అది జరిగిందా లేదా దాంట్లోకి వెళ్ళి ఎందుకు నీకు మంచి ఉంది గ్రహించువయా. నువ్వు చూసావా, నీకు ఎక్కడుందో స్విట్జర్లాండ్ తెలుసా, నమ్మట్లా నువ్వు అక్కడ ఏం జరుగుతుందో. మరి అక్కడ దేవుడు ఉన్నాడు, స్వర్గం ఉందా లేదా, ఇది ఎందుకు నమ్మవు నువ్వు వెళ్ళావా. నీ జీవితంలో నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళలేవు. నువ్వు చేసుకున్నటువంటి నీ ఆర్థిక సామాజిక పరిస్థితికి నువ్వు స్విట్జర్లాండ్ వెళ్ళలేవు. ఎవడో సినిమాలు చూపిస్తున్నాడు, సినిమా చూపిస్తున్నాడు, లేదా బొమ్మలు చూపిస్తున్నాడు. నేను చూపిస్తున్నా, ఆంజనేయ స్వామి బొమ్మ వేరేగా ఉంది, శివుడి బొమ్మ వేరేగా ఉంది, విష్ణు బొమ్మ వేరేగా ఉంది, అమ్మవారి బొమ్మ వేరేగా ఉంది. మరి ఈ బొమ్మలు నేను ఎందుకు నమ్మవు. ఆ బొమ్మ ఈజ్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ దట్ ప్లేస్ ఆర్ పర్సన్, అంతే కదా. నువ్వు వెళ్ళే మ్యాప్లో చూస్తున్నావు నువ్వు. ఇప్పుడు మ్యాప్ ఈజ్ అన్ ఇండికేషన్. అదే శ్రీచక్రం లేదా ఇంకో చక్రము, ఇంకో యంత్రము. మరి ఇది చూసి నువ్వు ఇట్లా వెళ్తే ఇటు వస్తుందని గూగుల్ మ్యాప్లో చూపిస్తుంది. కానీ నిజంగా నువ్వు దాన్ని ఫాలో వెళ్తే చేరుతున్నావు. ఇక్కడ ఫాలో అవ్వవు నువ్వు. మన వాళ్ళు యంత్రము తంత్రం మంత్రం అన్నీ ఉన్నాయి మనకు. ఇది నువ్వు ఫాలో అవ్వవు, అది ఫాలో అవుతావు. రెండు సేమే. అలాగే దేవుడు కూడా ఫోటో ఎవడు చూశాడు, అలాగే నువ్వు చూడలేదు. ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో చూడని ప్రదేశాలు, అద్భుతాలు ఉన్నాయి. అవి కూడా స్వర్గ తుల్యంగా ఉంటాయి కూడా కొన్ని. మనం వీడియోలు చూస్తుంటాం కదా సినిమాలో, వాటిలో వాట్సాప్లో కూడా వస్తుంటాయి. అబ్బా ఏమి ఎలా ఉంది అసలు ఇది ప్రపంచం, అద్భుతం. లేదా 5 స్టార్ హోటల్లోకి వెళ్ళు, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ వెళ్ళాలంటే దానికి నువ్వు ఎలిజిబిలిటీ తెచ్చుకోవాలిగా, డబ్బులు. అలాగే అక్కడికి వెళ్ళే వరకు నీకు తెలియదు, అది అనుభవించాలి. దానికి నువ్వు ప్రయాణం చేసి వెళ్ళాలిగా అక్కడికి, స్విట్జర్లాండ్ కానీ కాశ్మీర్ కానీ. అప్పుడు ఆ కాశ్మీర్ సౌందర్యం, లోయలు, ఆ మంచు గించు అంతా చూడొచ్చు. నువ్వు ఇక్కడ కూర్చుని లేదంటే డినై చేస్తే, ఆర్గ్యూ చేస్తే, నేను చూడలేదు కాబట్టి లేదంటే మరి పిచ్చోళ్ళు అనుకుంటారు వాడిని. అలాగే మీరు అడిగిన ప్రశ్నకి దాంట్లో ఏముందండి, ఇదేముందండి, రాముడు ఇవన్నీ చేశాడు. నువ్వు బొక్కలే వెతికేవాడికి బొక్కలే కనపడతాయి. మంచి చూసినప్పుడు మంచిగా కనపడుతుంది. రాముడు ఏకపత్ని వ్రతుడు, సత్యము, పితృవాక్య పరిపాలనుడు, సత్యము, ఈ 3. అవును సార్. కృష్ణుడికి వచ్చేసరికి కృష్ణుడికి కూడా వాళ్ళు ఏమి తెలుసని మాట్లాడుతున్నారు, 16,000 మంది తప్పు అసలు అది. ఎందుకంటే అంటారు. అదే పాయింట్ ఓకే తీసుకొచ్చారు. దాని వెనకాల ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ తెలియదు పాపం వాళ్ళకి. వీళ్ళందరికీ గత పూర్వము దీంట్లో రామాయణంలో కూడా రాముడు అవతారంలోనే ఇంకా అంతకుముందు అవతారంలో కూడా ఎంతోమంది ఆయన భక్తులు మమ్మల్ని మీరు చేర్చాలని నేను అనుకున్నప్పుడు వచ్చే దీంట్లో నేను మీకు తీరుస్తాను అని ఇచ్చినటువంటి ప్రతిదానికి ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్, కారణ జన్ములు వీళ్ళంతా. అదంతా ప్రీడిస్టైన్డ్, దాని ప్రకారమే జరుగుతుంది రాసినట్టుగానే. అది ఎందుకు లోకానికి నీతి బోధించడానికి కొంత చెడు చేసినట్టుగా కూడా కనపడుతుంది. ఇది చేస్తే ఏమవుతుంది అనేటువంటిది చూపించడానికే అవతారాలన్నీ వచ్చాయి. నేనేమని రాశానంటే ఒకసారి ఇప్పుడు ఒక పద్యంలో, బోధ చేసినంత బాధలు తీరవు, చేసి చూపిన కానీ చేరువవరు, అన్ని అవతారము అందుకే అట్లుండే విబుధులాడు మాట వినవే రామ అని నా శతకం ఒకటి రాశాను. దాంట్లో పద్యము. ఊరికే బోధలు చేస్తే బాధలు తీరవు, చేసి చూపిస్తే కానీ చేరువవరు. అందుకే రాముడు కష్టపడతాడు. రాముడు దేవుడేంద్రబాయ్ అంత వీక్ క్యారెక్టరు అంటే, అరే 14 ఏళ్ళు మానవుడిగా పుట్టి చేశాడు. ఆ 14 ఏళ్లలో నీకు తెలియని విషయం ఏంటంటే కొన్ని ప్లేసులు తిరిగి ఎంతోమంది అధర్మికులందరినీ మట్టుపెట్టాడు, రాక్షసులందరినీ. ఆయనది ప్రీడిస్టైన్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ ప్లే అంతా ముందు రాసింది. ఇట్లా అక్కడికి వెళ్ళాలి ఆయన. వెళ్ళి అక్కడికి వెళ్ళటానికి ఇది కావాలి. ఆ భార్యను ఎత్తుకుపోకపోతే అది. కాబట్టి రాక్షసుడు వాడు పరమతపస్సు చేసేవాడు, బ్రాహ్మడు రావణాసురుడు. పరమతపస్సు చేసి పరమశివభక్తుడు వాడు. ఇంకా వాడు ఇన్విన్సిబుల్, వాడు అజేయుడైపోయాడు. వాడు వాడు అహంకారి. మొత్తం అంతా కూడా త్రిలోకాలని జయించినటువంటి వాడు. వాడికి ఇంకా ఎదురు లేదు. వాడు మరి అలాంటి వాడు అధర్మం చేస్తున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఓకే నా ఇష్టం అని చేస్తున్నాడు. అంతేగా మరి పవర్ బాగా డబ్బు వచ్చిన వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. వీవీఐపీ వాడు బిహేవ్ చేస్తాడు అట్లా. మరి మనకు కూడా లోకంలో చూస్తున్నావు కదా. మరి వాడిని ఎట్లా ఆపేది, ఎట్లా అది? దానివల్ల ఇంకా వాడు డోంట్ కేర్ ఎవరిని. వాడు ఇష్టం వచ్చిన చంపేస్తాడు, వాడు ఇష్టం వచ్చిన బతికిస్తాడు, వాడు ఇష్టం వచ్చిన అమ్మాయితో వెళ్ళిపోతాడు, లేపుకి వెళ్ళిపోతాడు, ఏమైనా చేస్తాడు వాడు. వాడిని ఎట్లా ఆపేది? వాడి చేత తప్పు చేయ, వాడికేమో వరాలు ఉన్నాయి, వాడి చేత తప్పు చేయిస్తే కానీ వాడి బలం తగ్గదు. అందుగురించి వాళ్ళు ఒకటి పెట్టారు, వాడు అధర్మం చేయాలి, తప్పు చేయాలి, ఏం చేస్తే అందుకే వాడి బుద్ధి అట్ట తిరుగుతుంది. వాడి గురించి అమ్మవారిని ఎత్తుకు రావాలి. వాడు అమ్మవారిని ఎత్తుకొస్తే కానీ వాడి తప్పు లేదు. వాడు మామూలుగా పెళ్లి చేసేసుకుని వాడికి ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు. కావాలంటే రోజుకి 5గురితో పడుకున్నా వాడికి, రోజుకి 24 మందితో పడుకున్నా కూడా గంటకి వాడికి ఉన్నారు. వాడికి అంతమంది ఉన్నారు. అయినా కూడా మరి ఈవిని ఎందుకు ఎత్తుకొచ్చాడు?
అంటే అక్కడ మోరల్ స్టోరీ ఏంటి చూడవలసింది, వాడు ఆ తప్పు చేస్తే కానీ వాడికి చావులేదు, వాడు అలా బాధ పెడితే కానీ వాడికి చావులేదు, వాడు పండాలి అది బాగా పాపం. లేకపోతే ఒక్క సీతామ్మవారు ఆవిడ కూడా కారణం జన్మరాలు, శివధనుసుని చిన్నప్పుడు బంతి ఆట ఆడుకుంటే ఇటు దోసింది, వీడు వెళ్ళి అక్కడ దాని మీద వేసుకుని పడ్డాడు మోయలేక. ఇది కూడా మనకు కనబడుతుంది, అది పట్టుకోవు నువ్వు. తర్వాత వేదవతి అనేటువంటి ఆవిడ శాప దీని ప్రకారము వరంతో పాటు ఆవిడ పుట్టింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంకకి వెళ్ళింది ఆవిడ కాదు సీతని. నేను మళ్ళీ దానికి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఇప్పుడు మన సినిమాలో చూపిస్తుంటారు కదా, ఒక దాంట్లోకి వెళ్ళి ఒక డబ్బాలోకి వెళ్ళి టింగ్ 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 అని వచ్చి లైట్లు వెలిగి బయటకు వచ్చేప్పుడు ఇంకోలాగా వస్తారు వాళ్ళు. అలాగే వీడికి అగ్ని పరీక్ష చేస్తే ఆ పాత ఆత్మ అక్కడికి వెళ్ళిపోయి కొత్త సీతలో మళ్ళీ బయటికి రావాలి. ఇది ఎంతమందికి తెలుసు? తెలీదు. అమ్మ ఇట్లా అంటాడా రాముడు ఎంతో పెద్ద ఇది మనగాడు. తర్వాత సినిమాలో చూపించినట్టు ఏడుస్తుంది, వెళ్తుంది, ఆవిడ కోరి వెళ్ళింది అడవులకి. తర్వాత ఎవడో చాకలోడు అన్నాడు, ఇంకోటి ఎవడో అన్నాడు, ఆ మాటకి పంపించేస్తామంటే మరి ట్రూ ప్రజాస్వామ్యం అలాగే ఉంది. అందుకే ఇవాటికి రామరాజ్యం అని చెప్తున్నావు. అసలు జరిగిందో లేదో తెలీదు, 5,000 5 లక్షలు తెలియదు, వాటికి ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు వాడి గురించి? బికాజ్ ఆయన చేసి చూపించాడు ప్రజలకి. అలా ఉండేవాళ్ళు ప్రజలు కూడా, ధర్మంగా ఉండేవాళ్ళు ప్రజలు కూడా. వాళ్ళకి మెసేజ్ వెళ్ళాలి, ప్రజలు నేనేం కేర్ చేయను, నా ఇష్టం వచ్చిన నేను చేసుకుంటానంటే ఇది వాళ్ళు చూస్తున్నాం. ఎంతమంది రకరకాల వాళ్ళని కరప్ట్ పొలిటీషియన్ రాజు అనేటువంటి వాళ్ళు ఉండకూడదు. అది రామరాజ్యం. అందుకే రాముడు ధర్మప్రభు అయ్యాడు. రామ విగ్రహం ధర్మాన్ని ఎందుకు చెప్తారంటే రాముడు క్యారెక్టర్ అది. తెలిసి తెలియకుండా ఏది పడితే అది వాగి ఏదో కాంట్రవర్సీ సెన్సేషన్ చేయటము, వీళ్ళందరికీ ఏం తెలుసు? సినిమా నాలెడ్జి. కర్ణుని హైలైట్ చేసి లేకపోతే ఇంకొన్ని. ఇక్కడ వేరే మతాల వారికి వారు నమ్ముకునేవి, ఇప్పుడు సపోజ్ ఒక మసీద్ కానివ్వండి, ఒక దర్గా కానివ్వండి, ఒక చర్చ్ కానివ్వండి, వాళ్ళకి వివిఐపి దర్శనాలు లేకపోతే స్పెషల్ దర్శనాలు వీటికి సంబంధించి ఏవి ఉండవు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కామన్ గా వెళ్ళిపోతారు, నో ఎంట్రీ ఫీజు, నో టికెట్స్. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి మన గుళ్ళకి లేకపోతే మన హిందువులకి మనం వెళ్ళాలి అన్నా కూడా రకరకాల టికెట్స్, సామాన్యులకు ఒకటి. ఇప్పుడు మహాకుంభమేళానే జరుగుతోంది, అక్కడ చూస్తున్నారు మీరు. నార్మల్ క్రౌడ్ ఎలా ఉంది, వివిఐపికి ఏర్పాటు చేసిన ఘాట్ అది ఎలా ఉంది, అది ఎంత ఏరియాలో ఏర్పాటు చేశారు, ఎందుకు ఈ డిఫరెన్స్? సగం ఈ కారణాల వల్ల కూడా. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు వాళ్ళు ప్రతి వారం వెళ్తారు, వీళ్ళు ప్రతిరోజు ఒక 5 సార్లు నమాజ్ చేస్తారు. బట్ ఒక హిందువు ధైర్యంగా తిరుపతి వెళ్ళాలి లేకపోతే ఒక పుణ్యక్షేత్రం దర్శించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతోంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషనే కదా సార్. మీరు ఏం సమాధానం చెప్పారు? ఓకే, ఇదేంటంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెజారిటీ క్రౌడింగ్ అనమాట. అక్కడ ఇప్పుడు ఏదైనా కూడా మేనేజ్ చేయాలి కదా, ఒక చోట క్రౌడ్. కానీ మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్లోనే ఆన్సర్ కూడా ఉంది. కుంభమేళాలో 450 కోట్ల మంది ఒక చోట స్నానం చేస్తే వాళ్ళలో విఐపీలు ఎవరన్నా నాగసాధువులు విఐపీలా ఎంతమంది కనపడుతున్నారు అక్కడ? ఎన్ని కోట్ల మంది, లక్షల మంది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు? రైళ్లలో ఇక్కడి నుంచి ఎక్కడన్నా నిండిపోయినట్టు, ట్రాఫిక్ జామ్ అయినట్టు, ఎక్కడ స్తంభించిపోయినట్టు అన్ని కోట్ల మంది వస్తే ఎక్కడన్నా వినబడిందా? ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు, ఎక్కడికి వెళ్ళిపోతారు అది అయిపోగానే ఆ 30-40 రోజులు? వీళ్ళు ఎవరు? వాళ్ళ విఐపీ ఎవడు? ఈ మీడియా వాళ్ళు. వీళ్ళు తీసుకెళ్ళి ఆ చెంచెల అఘోరి అని చెప్పి ఒక అందంగా ఉన్న అమ్మాయిని, మమతా కులకర్ణి కూడా వెళ్తే అక్కడికి కాషాయం వేసుకొని దాని మీద ఫోకస్ పెట్టి, ఇంకోటి ఎవడో పిచ్చోళ్ళు 4-5 మీద ఫోకస్ పెట్టి వాళ్ళని చూపించేసేసి వీళ్ళు ఇదని చెప్పేసి, లేదా 4 విఐపీలు. మళ్ళీ అదే చెప్తున్నా, ఆధిపత్య పోరు. డబ్బున్నవాడు వాడు పవర్ చూపించాలి కాబట్టి వాడు క్రియేట్ చేసుకుంటాడు హడ్డిల్స్, వానికి తగినట్టుగా ఏర్పాటు. ఎందుకంటే వాడు క్రియేట్ చేసుకుని దాన్ని వాడు ప్రొటెక్ట్ చేసుకుంటాడు. తప్పది కూడా, కానీ ఆ సిస్టమ్స్ అలా కరప్ట్ అయినాయి. దాని ధర్మం తప్పు కాదు, సనాతన ధర్మంలో అది లేదు. దేవుడు, నువ్వు అసలు తిరుపతికి వెళ్ళకపోయినా దేవుడు నిన్ను చూస్తాడు. ఎందుకు వెళ్తాం అసలు గుడికి? నీ వీక్నెస్ వల్ల నువ్వు గుడికి వెళ్తున్నావు, నీ వీక్నెస్ వల్ల నువ్వు గుళ్ళో హుండీలో వేస్తున్నావు, నీ వీక్నెస్ వల్ల నువ్వు ఇవి క్రియేట్ చేసుకున్నావు, నీ బలుపు వల్ల ఒక మాట వాడాలంటే నువ్వు కూడా ఆ హర్డిల్స్ క్రియేట్ చేసుకున్నావు, దానికి తగ్గట్టు సిస్టమ్ని నువ్వు మార్చావు. కుంభమేళా ఇది రాంగ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే అక్కడ ఎవరూ లేరు, అందరూ సమానం. 40 కోట్ల మంది, అందరూ అన్ని కోట్ల మంది ఒక చోటికి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎంత డిసిప్లిన్గా జరిగింది. మొన్న కూడా ఎవడో వెధవలు దూరి దాంట్లో గొడవ పెట్టి లొల్లి చేద్దామని చెప్పి చేసి 10-20 మంది చచ్చిపోయారు. కానీ 36 కాబట్టి 3,600 మంది, 3 లక్షల మంది చచ్చిపోయినా కూడా తక్కువ నెంబర్ అది అక్కడికి వచ్చిన వాళ్ళతో పోలిస్తే.
అక్కడ ఫైర్లు ఎంతమంది చచ్చిపోయారు, తొక్కిసలాట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు, సినిమా హాళ్ళలోనూ వాటిలో బోల్డ్ జరిగినాయి ఇలాంటివి. వాటి గురించి నువ్వు మాట్లాడుకున్న ఒక భ్రష్టు పట్టించడానికి, ఎందుకంటే దాని వెనకాల ఎజెండా ఉన్నది. ఇది ముందుకు రాకూడదు. వీళ్ళు కనుక చేసి వీళ్ళు పవర్ఫుల్ అవుతారు, మళ్ళీ విశ్వగురు అయ్యేటువంటి ఛాన్స్ ఉంది భారతదేశానికి. ఒకప్పుడు విశ్వగురు, వీళ్ళని ఎలాగైనా డౌన్ చేయాలని ఒక చైనా, ఒక జార్జ్ సోరోసు, ఒక డీప్ స్టేటు, ఒక అమెరికా, వీళ్ళందరూ ఒక కొన్ని ఇస్లాం కంట్రీసు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఒక ఇది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఒక గట్టి ప్రభుత్వం ఉండాలి, ఒక గట్టి నాయకుడు ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలంటే నిబద్ధత అనేటువంటిది ఒక ధర్మం ద్వారా వస్తుంది. ఆ ధర్మం కూడా స్వధర్మం, మన ధర్మాన్ని మనం పాటించే దానివల్ల వస్తుంది. అది ఈ దేశంలో ధర్మం. అందుకే దేశం, ధర్మం ఈ రెండు మనం కూడా ఇప్పుడు జనరల్గా చాలా విషయాలు మాట్లాడాము. కొన్ని కాంట్రవర్షియల్ వెళ్ళొద్దు అని అనుకుని కూడా మీరు నన్ను దాంట్లోకి నేను అవి మాట్లాడకూడదు అని వచ్చాను, అడిగారు. దానికి నాకు తోచినంతలో నేను కూడా సర్వజ్ఞుని కాదు, నేను ప్రవచనకర్తని కాదు, నేను ఐ డు నాట్ వాంట్ టు బి ఎ ప్రవచనం. అది కాదు నా పర్పస్. నా పర్పస్ నాది బ్యాక్గ్రౌండ్ వరకు. నేనేదో ఒకటి ఏదో పెద్ద చేశాను దాంతో. కానీ ఫలానా వాడు ఈయన ఎవరయ్యా, ఈయన ఎందుకు అని అడిగితే మరి మామూలు ఐరాగైరా సామాన్యంగా ఉన్నోకని తీసుకొచ్చి నుంచోబెట్టి మాట్లాడించట్లేదు, ఏదో ఒకటి మాట్లాడించట్లేదు అనేదానికి మీరు ఏదో పాపం కొంత బ్యాక్గ్రౌండ్ చెప్పారు, నేను షేర్ చేసుకున్నాను. పర్పస్ ఏంటంటే ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అనేటువంటిది ఇప్పుడు భారతదేశంలో భారతీయ జ్ఞాన పరంపర అనేది పాఠ్యాంశంగా చేర్చాలి అని గవర్నమెంట్ యొక్క ఇది ఉన్నది. దాని ఎందు చాలామంది గవర్నమెంట్, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎంతోమంది వారి కృషి చేస్తున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ నేను సైతం మనం ఏం చేయగలం అనేటువంటి ఉద్దేశంతో నేను ప్రారంభించి డిఫరెంట్గా నేను కనుక్కున్నది ఏంటంటే ఇది లోపిస్తుంది. దీన్ని కాంప్లెక్స్ చేయకుండా పెద్ద పెద్ద అకాడమిక్ ఎక్సర్సైజులు, పిహెచ్డీలు, కాన్ఫరెన్సులు. మొన్న కాన్ఫరెన్స్కి వెళ్ళి వచ్చాను నేను, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అహ్మదాబాద్లో. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ 175 మంది వచ్చారు. మా అందరికీ ఫ్లైట్ ఛార్జీలు ఇచ్చారు, 5 స్టార్ హోటల్లో పెట్టారు. ఏమిటి అవుట్కమ్ అంటే 2 రోజులు జరిగింది, 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చారు. 2 రోజులు అంటే 1,000 మంది, 100 మందిని పిహెచ్డీలు తయారు చేయాలి, అది ఇదని అకాడమిక్ చాలా పెద్ద పెద్ద స్కాలర్స్, ప్రొఫెసర్స్ ఎంతోమంది వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడారు. నేను కూర్చొని అలా చూస్తున్నాను. నేను ప్రొఫెసర్ని, స్కాలర్ని, యాక్టివిజం కూడా ఉంది, ప్లస్ యాక్షన్ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళిన ఎజెండా నాది వాళ్ళకి తెలియజేయటం గురించి. కానీ నాకు తెలుసు అందరూ ఎవడి కుంపటి వాడికి ఉంది. అందరూ వచ్చారు. 100 మంది కన్సల్టెంట్స్ ఒక చోట చేరితే ఏమవుతుంది? ఎవరికాడు వాడు ప్రమోట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు. కానీ అయినా కలెక్టివ్గా ఏం చేయాలని ఏదో ఆలోచించారు. బాగుంది. ఒక్కొక్కటి మీద ₹1,00,000 ఖర్చు పెట్టారు. అవుట్కమ్ ఏంటి? ఒకసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు అవి చేస్తూ ఉంటారు, దాని బదులు ఇంక దీంట్లో పెడితే ఏదైనా గ్రౌండ్ లెవెల్లో ఏదైనా అని నాకు ఆలోచన వచ్చింది. అవన్నీ చూశాను నేను, ఓల్డ్ కాన్ఫరెన్స్లు అవన్నీ అటెండ్ అయ్యాను. బాగుంటుంది. ఇట్ విల్ ఫీల్ గుడ్, యూ విల్ ఫీల్ ఇంపార్టెంట్. ప్రొఫెసర్ శ్రీరామ్, ప్రొఫెసర్ దర్బా, అది ఇదని చెప్పి నన్ను కూడా పిలుస్తారు, మాట్లాడతాం. ఏంటి అవుట్కమ్ ఏంటి? దానివల్ల ఒక 100 పేపర్లు, 10 జర్నల్లో రాస్తాను నేను, ఒక 10 మంది పిహెచ్డీలు తయారు చేస్తాను. బాగుంది, చాలా ఉంది. గ్రౌండ్ లెవెల్లో ఏం చేయాలి మనం అని చెప్పి ఆలోచించి దీన్ని కూర్చుని ఇంట్లో రోజుకి 10 గంటల చొప్పున ఏడాది 2 ఏళ్ళు చేసి ఈ సిలబస్ 36 ఛాంబర్స్ ఆఫ్ సనాతన్ అని చెప్పి 36 భాగాలు, 150 సబ్ టాపిక్స్, వాటి మీద పవర్ పాయింట్ 10 స్లైడ్స్ మించకుండా, ఒకటి క్విక్గా తెలిసిపోవాలి, 1.5 పేజీలు మించకుండా దానికి కంటెంటు, 15 నిమిషాలు మించకుండా వీడియోస్, ఎక్స్పర్ట్స్ చేత వీడియోస్ చేపిస్తున్నాను, ప్లస్ అరగంటలో ఎగ్జాము, అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, క్విజ్. వాడు ఖచ్చితంగా పాస్ అవుతారు. ఆ పాస్ అంటే గుర్తింపు. మా పిల్లవాడికి సర్టిఫికేట్ వచ్చింది 3 నెలలు. మీ మెయిన్ మోటివ్ ఏంటి సార్? ఇప్పుడు ఎవరైతే అవగాహన కల్పించడం, వారికి, ఎవరైతే హిందువులే కాదు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓకే, ఒక హిందువులకే కాదు, అంటే మిగతా వారు అసలు ఇంట్రెస్ట్ చూపించారు కదా, కొంతమంది చూపిస్తారు, దానికోసం అంటున్నారు. కొంతమంది చూపిస్తారు. ఓకే, ఇప్పుడు మనకు తెలియదు, కొంత బైబిల్ తెలుసు మనకు కూడా, కథలు పూర్తిగా తెలవకపోవడం మూలంగా ప్రాబ్లం. అలాగే మన ఖురాన్ గురించి ఎక్కువ తెలియదు, వాళ్ళు తెలియజెప్పరు. తెలుసుకోవడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు చెప్తారు, ప్రచారం చేయరు వాళ్ళు. తెలుసుకునేట్లయితే కొంతమంది యాక్చువల్గా ఒరిజినల్ ముస్లిమ్స్ మంచిగా బాగా ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ఈ లొల్లి చేసేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. వాళ్ళ వల్ల ఇలా మనలోనూ ఉంటారు, అన్ని మతాల్లో ఈ లొల్లి చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మత మార్పిడి ఎక్కువగా ఇస్లాం అభివృద్ధి వాళ్ళల్లో ఈ జనాభా పెరిగి జరుగుతుంది, కానీ మత మార్పిడులు ఎక్కువ ఇస్లాం కన్వర్షన్ యాక్చువల్ లేవు ఇక్కడ. ఏదో లవ్ జిహాద్ అవి అక్కడక్కడ 1-2 క్రిస్టియానిటీకి సంబంధించి ఇది చాప కింద నీరులాగా ఎక్కువ
ఎక్కువ వస్తోంది. మార్పులు జరుగుతున్నాయి. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంత అవగాహన కల్పిస్తున్నారు, ఇంత అంటే చైతన్యం కోసం, అంటే అసలు వేరే మతాలను వదిలేసేయండి, ముందు మన మతం గురించి, మన ధర్మం గురించి తెలుసుకోండి అనేది మీ కాజ్, అబ్సల్యూట్లీ మెయిన్ కాజ్. ఫస్ట్ ఇది తెలుసుకుంటే నెక్స్ట్ ఎవరు వచ్చినా సరే మీరు కన్వర్షన్స్ అట్లాంటివి జరగదు అనేది కరెక్ట్ పాయింట్, మంచి పాయింట్. బట్ నేనేమంటున్నానంటే సార్, నాకు అవసరం లేకపోయినా ఒక 5 సార్లు నమాజ్ వినపడుతూ ఉంటుంది ప్రతిరోజు. నాకు అవసరం లేకపోయినా, నాకు వినాలని లేకపోయినా సరే మైక్ వినపడుతూ ఉంటుంది ఎవ్రీ సండే, పెద్దగా. అసలు ఎవ్రీ సండే కాదు, ఇప్పుడు ప్రతిరోజు కూడా నాకు సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి చర్చ్లో. బట్ ఒక హిందువుగా నేను ఏదన్నా ఒక మండపం పెట్టుకోవాలంటేనో, గణేశుడికి సంబంధించి ఒక 3 రోజులు, ఒక 5 రోజులు సెలబ్రేషన్ చేసుకోవాలంటేనో, అమ్మవారి నవరాత్రులు చేసుకోవాలంటేనో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. అది గవర్నమెంట్ ప్రాబ్లం. కానీ అంటే వీటి మీద మనం ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నాం? వీటిపైన ఎందుకు చేయట్లేదు? చాలా మంది చేస్తున్నారు. ఓకే, అందరూ ఇప్పుడు రైట్ వింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ చేస్తున్నారు. పేర్లు అనవసరం, మనకు తెలుసు కూడా ఎవరెవరు ఫైట్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారు ఉన్నారు డెఫినెట్గా. ఇవాళ అలా ఫైట్ చేయబట్టే ఇవాళ రైట్ వింగ్ ప్రభుత్వం ఉంది. 10-15 ఏళ్ళుగా, ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది, ఇంకా ఎక్కువ ఉండాలి. అంటే భారతదేశాన్ని గురించి, భారతదేశమే హిందూ దేశం, హిందుస్థాన్, భారత్, ఇండియా, ఇంగ్లీషు, హిందీ, ఇంకో సంస్కృతు, ఇంకో లాంగ్వేజ్లో ఏమైనా పిలువు, ఈ ప్లేసే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటారు. నువ్వు ఏ పేరుతోనో పిలుచుకోవా, పరమాత్మ ఒకడు. నువ్వు అక్కడ యెహోవా అంటున్నావు, ఇక్కడ అల్లా అంటున్నావు, నేను పరమాత్మ అంటున్నా. మిగతా రెస్ట్ ఆఫ్ ది యాక్టివిటీ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ఆధిపత్యపోరు. అది క్లారిఫై చేశాను. మతం అనేటువంటిది ఒక అభిమతం, ఒపీనియను, రిచువల్, రిలీజియను. ధర్మం అనేటువంటిది ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది, అది సనాతనమే సనాతనము, రెండింటికి తేడా లేదు. ఇవాళ కూడా ఉంటుంది, రేపు కూడా ఉంటుంది. కాబట్టి అది నిత్య నూతనంగా ఉంటుంది. దాంట్లో అది యూనివర్సల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో, సనాతన ధర్మంలో. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియకుండా హిందుత్వమే సనాతన ధర్మం, హిందువుగా అంటే ఒక బొట్టు పెట్టుకున్నవాడు, ముస్లిం కానివాడు, లేకపోతే ఏదో ఒకటి ఇక్కడ పుట్టినవాడు, ఒక కులంలో పుట్టినవాడు, ఒక పార్టీలో ఉన్నవాడు. నా పేరు శ్రీరాము. ఈ బీజేపీలు ఇవన్నీ పుట్టకముందు నేను పుట్టాము, మన తాతయ్య పేరు పెట్టారు. నా పేరు శ్రీరామ్ అంటే నేను ఆర్ఎస్ఎస్ బీజేపీయా? విడిగా నా ఇష్టం. నేను వాళ్ళు నాకు నచ్చిన దాంట్లో నేను సంస్థలో కొన్ని నీతులు నేర్చుకుని ఉండవచ్చు. దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ మై నేమ్ టుడే. సో అలాగే ఇక్కడ హిందుస్థాన్లో పుట్టి హిందువులుగా ఉంటే తప్పే ఉంది. ఇప్పుడు ఒక ఆయనకి జుట్టు తక్కువ ఉంటుంది, ఒక ఆయనకి జుట్టు ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కొంతమంది ముడి వేసుకుంటారు, కొంతమంది ఇట్లా విరబోసుకుంటారు, రకరకాల ఎవరు ఇష్టంగా వాళ్ళ ఆనందాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. ఒక ఆయన పిల్లక పెట్టుకుంటాడు, ఒక టోపీ పెట్టుకుంటాడు, ఇంకో ఆయన ఇంకో గడ్డం పెంచుకుంటాడు. అదేదో వాళ్ళ కోడ్ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, అంతవరకు చేసుకో. ఇంకోటికి ఇబ్బంది కలిగించనంత కాలం నీ ధర్మం నువ్వు పాటించుకో నాయన. నీది వదిలేసేసి ఇంకోటి ధర్మంలోకి వెళ్ళి ఏదో బాగుకుందామంటే నీ స్వార్థం ఉంది అక్కడ. స్వార్థం లేనివాడు ఎవరు వెళ్ళండి. బలహీనతన్నా ఉండాలి, స్వార్థమన్నా ఉండాలి. వెరీ క్లియర్. బలహీనుడు అజ్ఞాని, బలహీనుడు, స్వార్థపరుడు, వీళ్ళ ముగ్గురే కన్వర్ట్ అవుతారు. ఈ మూడు లేనివాడు కన్వర్ట్ కాడు. అది ఒక మతమే కాదు, ఏ ఇజంలోంచి ఏ ఇజంలో కానీ, ఏ ఇంట్లోంచి ఇంకో ఇంట్లోకి కానీ, ఒక డిసిప్లిన్లోంచి ఇంకో డిసిప్లిన్లో కానీ, ఈ మూడే వాళ్ళే. ఇది చాలా సింపుల్. ఇట్స్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఐఎమ్ మేకింగ్ హియర్. బలహీనత, వీక్నెస్, అవగాహన రైత్యం, అజ్ఞానము, మూడోది స్వార్థము. ఈ మూడు ఉన్న వాళ్ళే దేనికైనా పడిపోవటానికి సిద్ధపడతారు. అది లవ్ మ్యారేజ్ అవ్వచ్చు, నీ కులం నుంచి విడిపోయి వేరే కులంలోకి పెళ్లి చేసుకుని ఇది చేయవచ్చు, నీ దేశం వదిలేసి వేరే దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి స్వార్థము, డబ్బు మళ్ళీ అక్కడ లేదు. ఇంకోటి ఈ మతాన్ని వదిలేసి ఇంకో దానికి కన్వర్ట్ అవటము. ఈ మూడిట్లో నువ్వు సెక్యూర్గా ఉన్నవాడు అయితే ఆ మూడిట్లో సెక్యూరిటీ కొన్ని దేశకాల పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల కొంతమంది డినై చేయబడ్డారు. పాపం వాళ్ళకి బలహీన వర్గాలు అనుకోని, లేకపోతే బలహీన వర్గం అనేటువంటి వాడు హై క్యాస్ట్లో పుట్టి భావదారిద్ర్యం ఉన్నవాడు కూడా బలహీన వర్గం కిందే లెక్క నా ప్రకారం. వాడిని బలవంతుని చేయాలి. ఇవాళ హిందూ సమాజం అలా ఉంది, బలహీన వర్గంగా ఉంది. కాబట్టి ఆ బలహీన వర్గమే ఇవాళ కన్వర్ట్ చేయబడుతోంది కదా. ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యేవాళ్ళు దళితులు. దళితులు అంటే ఏంటి? అణగదొక్కబడ్డవారు,
బలహీనులు వర్గాలు అనేటువంటి మాట Financially వాడుతున్నాం కదా. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ సమాజం హిందూ మొత్తాన్ని కూడా బలహీన వర్గంగా ఉంది కాబట్టి వాళ్ళు ఏ విధంగా అయితే ప్రలోభ పెట్టి కన్వర్ట్ అయిపడ్డారు, నువ్వు మన సమాజం మొత్తం కూడా దేశం కూడా కన్వర్ట్ అయిపోవటానికి అవకాశం కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఒక రిజర్వేషన్ కల్పించినట్టు పూర్వం వాళ్ళకి, లేదా ఇంకొక సంక్షేమ పథకాలు కల్పించినట్టు సమానత్వాన్ని వాళ్ళని యాక్సెప్ట్ చేసినట్టు మనం కూడా అదే ఈ 3 పనులే చేయాలి వీళ్ళకి. ఒకటి చతుర్విధ ఉపాయాలు ఉన్నాయి, మనకు సామ దాన దండోపాయాలు ఉన్నాయి. అలాగే వాళ్ళకి 4 నయాలు చెప్పాలి, భయం చెప్పాలి, ఏదో ఒకటి చేయాలి, జాగృతం చేయాలి. మనకేంటంటే కింద కాలితే కానీ మనకు బుద్ధి రాదు. ఇల్లు తగలబడుతుంటే అప్పుడు వెళ్ళి నువ్వు తవ్వుతాం మనము నీళ్ళ గురించి. ఇవాళ పరిస్థితి ఆసన్నం అయింది, అది అది తెలియజేయడానికే చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం కూడా ఏంటంటే అంతవరకు కాకుండా ప్రివెంటివ్ అండ్ ఇది నేర్చుకుని ఒక జనరేషన్ని తయారు చేస్తే ముందు మన గురించి మనకు తెలియాలి కదా. ఏమి తెలియకుండా మనం వాగటము, మాట్లాడలేకపోవటము, కాస్త వస్తూ తెలుసుకుని పడవాడు సిరాజుర్ రెహమాన్ అనేవాడు, వాడు మనకంటే ఎక్కువ వేదంలోని పద్యాలు గిద్యాలు చదివేసేసి మీ ఛానల్లోకి వస్తూ ఉంటాడు. అతను అవి కోట్ చేసేసేసి మిస్కోట్ చేసేసి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. సిరాజుర్ రెహమాన్ ఒకతను, సిరాజు ఆయన నేను విన్నాను 1-2 ఇప్పుడు వింటే. అతను గమ్మత్తుగా ఏమిటో చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, నవ్వుస్తూ ఉంటుంది. ఇట్స్ అన్ అమ్యూజ్మెంట్, ఇట్స్ వెరీ అమ్యూజింగ్ అనమాట. అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే మామూలుగా బ్రహ్మానందం సినిమాలో జోకులు చెప్పినట్టుగా ఉంటుంది నాకు వింటుంటే. అలాగే తీసుకోవాలి వాళ్ళని. ఆయన ఎజెండాలో ఆయన చేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఏదో శ్రీరామరాజు, ఇప్పుడు సిరాజ్ అయ్యాడని ఏమిటో మీ ఛానల్లోనే విన్నాను. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్. ఆయన్ని ఆ ఇస్లాంలో ఉన్నటువంటి మౌలీలు కూడా సీరియస్ తీసుకోరు, మనం కూడా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి ఎజెండాలు వాళ్ళు, ఆయన దృష్టిలో ఆయన నమ్మినటువంటి దాన్ని అతను చెప్పుకుంటున్నాడు, వెరీ గుడ్. అలాగే ఇంకోటి ఎవడో జాకీర్ నాయక్ చెప్పుకుంటాడు, ఇక్కడ ఇంకోటి ఎవడో చెప్తాడు, ఇక్కడ పాస్టర్లు ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎవాంజలిస్టులు, ప్రొలిటైజింగ్, ఇంకా రకరకాల వాళ్ళు చెప్పుకోవడంలో వాళ్ళు తప్పలేదు. ఈ ప్రలోభపడేటువంటి వాళ్ళు బలహీనులు మాత్రము, స్వార్థపరులు మాత్రము ఆమె చదువుతారు. వాళ్ళని బలోపేతం చేయాలి. అది చేయాలంటే భావదారిద్ర్యం కూడా పోగొట్టి జ్ఞానం ద్వారా. ఇప్పుడు నేను అందరికి డబ్బులు ఇవ్వలేను. మీరు చెప్పేది నాకు ఎగ్జాక్ట్ అర్థమైంది. బట్ ఇక్కడ పాయింట్, ఇక్కడ జరుగుతున్న తప్పు ఏంటి అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారము లేకపోతే మన దాని ప్రకారం ఇతర మతాలకి గౌరవించుకోవాలి, ఇతర మతాలని గౌరవిస్తాం. బట్ ఇక్కడ ఓపెన్ గా ఒక విగ్రహారాధన నేరం అనే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే అది ఎవరినన్నట్టు? హిందువులే మరి. అందులో అనుమానమే ఉంది, హిందువుల్ని టార్గెట్ చేసే అంటున్నారు. మరి వారి పైన చర్యలు ఉండవా? ఎందుకు చర్యలు? మనకి వాక్ స్వతంత్రం ఉంది, మాట్లాడచ్చు, తప్పులేదు. అంటే వాళ్ళకు మాత్రమే ఉంటుందా? మాట్లాడు, మనం కూడా మాట్లాడచ్చు. మాట్లాడుతున్నారుగా ఇప్పుడు. లేదు, వారిపైన కేసులు అయినాయి సార్. మాట్లాడిన ప్రతి వారిపైన కేసులు ఎందుకు అవుతున్నాయంటే దీనికి ఒకటే కారణం, ఒకే మూల కారణం ఏంటంటే అగైన్ స్వార్థము, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. అప్పీజ్మెంట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒకటి ఎప్పుడు చెప్తుంటాను నేను, వాట్సాప్ యూనివర్సిటీలోని విడిగా కూడా ఇప్పుడు కూడా చెప్తాను. ది మూమెంట్ ఈ సమాజం, భారతీయులు అందాం, హిందువులు అందాం పోని, ఎప్పుడైతే ఒక ఓటు బ్యాంకు స్ట్రాంగ్గా ఉందనుకో 80%, లేదు అక్కర్లేదు 40%. ఇవాళ ఢిల్లీలో నేను చూసి వచ్చాను ఇందాకే, ఇవాళ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా ఆమ్ ఆద్మీ పార్టీ. చూడండి, జస్ట్ ఈ పార్టీకి వచ్చేసి ఉంటుంది, నేను ఇక్కడ ఉన్నాను, ఈ పార్టీకి రిజల్ట్ వచ్చి ఉంటుంది. దేర్ ఈజ్ ఎ చేంజ్ హ్యాపెనింగ్, దర్ ఈజ్ చేంజ్ హ్యాపెనింగ్. ఆమ్ ఆద్మీ యాక్చువల్ ఆమ్ ఆద్మీ సామాన్య మానవుడు రియలైజ్ అయ్యాడు వెంటనేది. వాళ్ళు చేసిన ఏంటి ఆ మాటలకి పడిపోవటాలు, ఆ ఫ్రీ బీలు, అటువంటి అవినీతి మాటలు, ఆ తమాషా ఇది, ఆ డ్రామాలు బాజీ, ఆ శీష్మహలు, ఇవన్నీ చూశారు జనాలు, చేశారు. అయినా కూడా ప్రోపగండా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇదంతా కూడా మళ్ళీ అగైన్ ఆధిపత్య పోరు, బలహీనత, స్వార్థము, దీది వాళ్ళు చేశారని వాళ్ళ మీద పడి యాడ్ అవటం, ఇది నువ్వు చేయకపోవటం. కాబట్టి ముందు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. ఇదేమీ పెద్ద అని పిజ్జా, బర్గరు, ఒక కోకోకోలా, సినిమా పాప్కార్న్కి వెళ్తే అయ్యే ఖర్చు. ఒకవేళ ఇదేది సర్టిఫికేషన్ కావాలి అంటే లేకుండా కూడా ఫ్రీగా ఉండే అక్కడ వెబ్సైట్లో పెట్టేశాను నేను. నాకు దీని మీద ఇదేం లేదు. ప్రతి పాఠశాల, కళాశాల, విద్యాలయాల్లో దీన్ని మీరు కంపల్సరీగా, మా దగ్గర ఒక 10 మంది ముస్లిం పిల్లలు కూడా ఉన్నారండి. అరే 90 మంది హిందూ పిల్లలు ఉన్నారు కదరా నీ స్కూల్లో, ఒక 5 ముస్లిం పిల్లలు, ఒక 10 మంది క్రిస్టియన్ పిల్లలు ఉంటే ఇది ఫోర్స్ చేయొద్దు. ఆ 15 మందిని
వద్దు మరి ఈ 80 మందికి ఎందుకు డినై చేస్తున్నావు దీన్ని సిలబస్లో పెట్టడానికి ఏడుపు? ఇది మనం చేసే దౌర్భాగ్యం ఈ దేశానికి. వాళ్ళని ఫోర్స్ చేయొద్దు, ఆ పిల్లల్ని నువ్వు ఇది వేసుకోమని చెప్పొద్దు, వాళ్ళని బొట్టు పెట్టుకురమ్మని చెప్పొద్దు, విభూతులు వేసుకోమని చెప్పక్కర్లేదు. నువ్వు కూడా జడ వేసుకోకుండా బొట్టు పెట్టుకోకుండా వాళ్ళగా నువ్వు చేయాల్సిన అవసరం నీకు లేదు. వాడు అలాగే వస్తున్నాడు కదా, కల్గా పెట్టుకుని పొట్టి ప్యాంట్ వేసుకుని వాడు వస్తున్నాడు పిల్లాడు, అది హిజాబ్ వేసుకొని వస్తుంది చిన్నపిల్ల. నువ్వు బొట్టు నామం పెట్టుకుని ధన్యం వేసుకెళ్ళడానికి, మాల వేసుకెళ్ళడానికి, మెట్టలు పెట్టుకోవడానికి, మంగళసూత్రం వేసుకోవడానికి నీకేమాయ రోగం? పైగా దానికి ఓ రూలు, ఆ స్కూల్ వాడికి దానికి రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ కూడా మారుతున్నాయి. యాక్టివిజం జరుగుతోంది, వాళ్ళు కూడా కావాలి, అది కరెక్ట్ చేస్తున్నారు, ఆ భయం ప్రజల్లో ఇస్తున్నారు. ప్లస్ ప్రభుత్వాలు కూడా పనిచేస్తున్నాయి, ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. పిల్లలు కూడా ఆ కాన్వెంట్లో చేరితే కానీ మా పిల్లాడికి ఇది రాదు, ఆ నారాయణకి పంపిస్తే కానీ ఈ చైతన్యం జనాల్లో రావట్లా, అసలు చైతన్యం రావట్లేదు. వెళ్ళండి, నేర్చుకోండి, చదువుకోండి. కానీ అక్కడ కూడా అటువంటి దాంట్లో దీంతో పాటు ఇది కూడా నేర్చుకోకపోతే వీఆర్ ఓన్లీ క్రియేటింగ్ రోబోస్ అండ్ జాంబీస్. వాళ్ళు అలాగే తయారవుతారు. దానివల్ల వచ్చేటువంటి వాళ్ళ కుటుంబాలకి, వారి సమాజానికి, దేశాలకి, రాష్ట్రాలకి, అంతర్జాతీయంగా కూడా ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి కూడా బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ మోరల్ ఎడ్యుకేషన్. ఇది మొరాలిటీ ఇది ఎసెన్షియల్. ఇది దేశము ధర్మము. ముందు దేశము ధర్మం, దేశం గురించి తెలుసుకోవటానికి ఏమేం కావాలి? వీర గాథలు, వీర చరిత్రలు, ఇతిహాసము, చరిత్ర, సంస్కృతి తెలుసుకోవాలి. వాట్ వీ డూ హియర్, హౌ థింగ్స్ హ్యాపెన్ హియర్ అనేది కల్చర్కి డెఫినేషన్. ఒక ఆర్గనైజేషన్లో కానీ, దేశంలో కానీ, నేషనల్లో కానీ దేశభక్తి, దైవభక్తి. దైవం ఉన్నాడా లేదా? ఫెయిత్ ఈజ్ గాడ్. ఏదైనా అంతే, ఫెయితే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, ఫెయిత్. అంటారు మెడిసిన్ ఫెయిత్ బేస్డ్, యాక్చువల్లీ స్పీకింగ్. దాన్ని ఏదో సైన్స్ ఎంపిరికల్ అంటావు. పారాసిటమాల్కి తలకాయ నొప్పి తగ్గుతుందని ఎలా తెలుసు? 10 సార్లు టెస్ట్ చేసి కొంతమంది మీద ప్రయోగం చేసి ఇట్లా కనబడేప్పటికీ దాన్ని ఫిక్స్ చేశారు, అదే వాడుతున్నావు నువ్వు. అలాగే ఇక్కడ కూడా 10 సార్లు వినాయకుడి దగ్గరికి వెళ్తే విఘ్నాలు ఇదవుతాయి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తే భయం పోతుంది, అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇది జరుగుతుంది, లక్ష్మి దగ్గరికి వెళ్తే డబ్బులు వస్తాయి, ఏదో ఒకటి. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికే నువ్వు బొమ్మంటే వాడికి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మనకు. మనది గొర్రెకి మొత్తం కాదు కదా, గొర్రెలాగా అట్లా వెళ్ళిపోవటానికి. ఆయన రాధా మనోహర్ దాస్ ఇలాంటి వాళ్ళంతా మాట్లాడుతుంటారు నాకంటే పవర్ఫుల్. బట్ నా పర్పస్ అది కాదు. ఐఎమ్ నాట్ అన్ యాక్టివిస్ట్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ గ్రౌండ్ లెవెల్. అది చేయదలుచుకున్నాం, అదే చేశాము. అదే ఇండియన్ నాలెడ్జ్ స్టడీస్ అకాడమీ, ఈక్షా. దాంట్లో 36 ఛాంబర్స్ అని ఒక సైడు, అది కాన్సెప్చువల్ సైడ్ చిన్నగా ఇస్తున్నాను. రెండో సైడ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్స్. దానికి GPS ట్రాకర్ అని పేరు పెట్టాము. అంటే గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్, GPS. గమ్మత్తుగా ఉంది, క్యాచీగా. అలాగా మామూలు మనం అంతా ఫోన్లలో పెట్టుకుని GPS చేస్తున్నాం. ఎక్కడికన్నా ఒక చోటి గమ్యం చేరాలంటే ఆ GPS చాలా సులువుగా ఉపయోగిస్తాం. అది యూజ్ చేసి తెలివిగా ఇట్లా పెట్టామన్నమాట, అట్రాక్టివ్గా. GPS, ఇది కూడా GPS కావాలి మనకు. గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్. ఎంత నువ్వు ప్రవచనాలు విని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి జై శ్రీరామని యాక్టివిస్టులు ఇవన్నీ కూడా చేసుకో, నీ విభవం బట్టి, నీ అవకాశాన్ని బట్టి. ఇది కాకుండా ఎంతకంటే తేలిగ్గా, పవర్ఫుల్గా, మోస్ట్ ఎఫెక్టివ్ ఏంటి అంటే నీ జీవితంలో నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేసి ఎలా మూలంలో ఎలా డిఫరెన్స్ పరివర్తన తేగలవు, నీ ప్రవర్తనలో పరివర్తన తేగలవు అనే దానికి పిల్లల్లో ట్రైనింగ్ ఇవ్వడానికి ఇది తీసుకొచ్చాము. దిస్ ఈజ్ ల్యాకింగ్. ఒక టెక్స్ట్ బుక్ పెడితే చదవరు, ఒకటి ఏదైనా నువ్వు ఇలా ఆన్లైన్లో అలా పెట్టేస్తే వాళ్ళు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, చదవకపోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఈ 3 months కోర్సులో ఎందుకంటే మీరు ఫీజు పెట్టారు, ఇన్ని కథలు చెప్తున్నారంటే, ఫ్రీగా ఇస్తే ఏది డబ్బులు ఊరికే రావు. నో ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ నిజంగా ఇచ్చిన, నువ్వు పుస్తకం ఇచ్చినా దాంట్లో శనక్కాయలు అమ్మేస్తారు చుట్టేసేసి. భగవద్గీతను నువ్వు ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. దాన్ని అక్కడ రోడ్ల మీద వాటి మీద చెత్తల్లో కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ఫ్రీగా ఇస్తే. దానికి డబ్బులు అనేప్పుడు అమ్మో జాగ్రత్తగా పెట్టుకుంటాడు. అదే 10,000 అన్నామంటే ఇంకా జాగ్రత్తగా షోకేస్లో పెట్టుకుంటావు వస్తువుని, అంతేగా. నగలు డబ్బు బట్టే కదా వాల్యూ. అది మెటలే, ఇది మెటలే. ఒకటి ఏంటంటే ఇంకా దానికి ఒక ఎమోషనల్ వాల్యూ కూడా ఉంటుంది. పెన్ను 10 రూపాయలు అయిండొచ్చు, కానీ మీ హెడ్ మాస్టర్ నువ్వు స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు నీకు ప్రెజెంట్ ఇచ్చాడు. హే ప్రసన్న, భలే పెన్, ఈ పెన్ను అట్టు పెట్టుకో తల్లి, నువ్వు మంచి స్టూడెంట్, నువ్వు నా ఫేవరెట్ స్టూడెంట్ ఇచ్చావు. 20 ఏళ్ళు అయిపోయింది, కట్ చేశారు. నువ్వు ఇవాళ 30,000 రూపాయలు మాంబ్లా పెన్ను కొనుక్కోగలవు, కానీ ఆ 10 రూపాయలు ఆ హెడ్ మాస్టర్ ఇచ్చిన పెన్నుకున్న విలువ నీకు వస్తుందా? ఇవాళ ఎన్ని పెన్నులు కొనుక్కోగలం మనం, ఇవాళ పెరిగాము, ఉన్నావు, రాదు కదా. దాని విలువ దానిదే కదా. లేదా అమ్మ ఇచ్చింది కానీ, ఇదొకటి. ఇలాంటివి మినిమల్ మనం మిస్ అవుతున్నాం, ఆ ఫీలింగ్. అలాగే
చాలామందికి మన అమ్మ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, చాలామందికి బర్త్డే తెలియదు. కానీ ప్రతి తల్లికి వాడి కొడుక్కి బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. మా తాత ముత్తాతల పేర్లు తెలియవు, గోత్రాలు తెలియవు, ఇంటి పేరు తెలియదు, బ్యాక్గ్రౌండ్ తెలియదు. ఇంకా రాముడు, కృష్ణుడు, పరశురాముడు వాళ్ళ సంగతి తర్వాత పెడదాం ముందు. మీ ముత్తాత పేరు తెలియదు, 3 జనరేషన్ పేరు అడిగితే చెప్పలేని పరిస్థితి. ఇంకా పంచపాండవులను వాటి గురించి ఎందుకు మాట్లాడటం? ఇది తెలియజేయాలి జనాలకి. లేకపోతే ఇంకా వాట్ డూ యూ ఫీల్, నీ బీయింగ్ ఏంటి, నీ అస్తిత్వం ఏంటి అసలు? నువ్వు దేశం కానీ ఇంట్లో కానీ కుటుంబంలో ఉన్నావంటే నీ తండ్రి తాత వాని తాత పేరు లేదా అమ్మ పేరు, అమ్మమ్మ పేరు, ముత్తాత పేరు తెలియకపోతే, నీ ఇంటి పేరు ఎలా వచ్చింది ఏంటి, ఈ బేసిక్సే తెలియకపోతే ఇంకా నువ్వు ఇంకేం చేస్తావు? ఇంకా వాళ్ళకి ఇంకా తద్దినాలు ఎక్కడ పెడతావు, పునర్జన్మని ఎక్కడ నమ్ముతావు, దేవుణ్ణి ఎక్కడ నమ్ముతావు? పెద్దాన్ని క్వశ్చన్ చేసి ప్రతిదీ నా ఇష్టం అనుకుని ప్రతిదీ డబ్బుతో ముడిపడాలంటే అలాంటి రాక్షసులు, జాంబీసు వాళ్ళే తయారవుతారు సమాజంలో. వాళ్ళ వల్లనే ఇప్పుడు ఇబ్బంది వస్తుంది. అందు గురించి మూలం నుంచి మనం తీసుకురావాలంటే మూలాలు గుడ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సనాతన్. దాంట్లో ఏంటంటే 16 కొత్త షోడశ సంస్కారాలు, న్యూ హ్యాబిట్స్ అని పెట్టాను. ఎందుకంటే హ్యాబిట్ ఫామ్ అవ్వాలి. ఎంతసేపు పురాణం చెప్పినా కూడా వింటారు, కథ సినిమా చూస్తాం, అట్లా వెళ్ళిపోతాం. ఏంటి దీంట్లో సింపుల్గా పెట్టాను అనమాట నేను 16 జీపీఎస్ గుడ్ ప్రాక్టీసెస్. ఏంటంటే వారంలో సూర్యోదయానికి ముందు ఎన్నిసార్లు లేచావు నిద్ర. దీనికి రిలీజియన్ ఎందుకు? దీనికి హిందూ మతం కాకపోతే యూ కాల్ ఇట్ బనానా అని చెప్పాను కదా ఇందాక. ఏదో పేరు పెట్టుకుని ఇష్టం పేరు పెట్టుకో. పొద్దున లేవడం అనేటువంటిది ఉపయోగమా, బాగుంటుందా బాగుంటుందా అని ట్రై చేసి చూడు తెలుస్తుంది నీకు. దాంట్లో లేచిన తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసావా లేదా, సూర్య నమస్కారాలు. మామూలుగా అటు ఇటు తిరిగి ఇట్టేటువంటి చెవులు పెట్టుకుని జాంబీస్కి వెళ్ళి ఇదేదో జుంబాలు గింబాలు చేసుకో, లేకపోతే దీనికి వెళ్ళి పొట్టి ప్యాంట్లు టైట్లు వేసుకుని దాని మీద పరిగెత్తు. కారులో 10 కిలోమీటర్లు వెళ్ళి 2 కిలోమీటర్లు అక్కడ నడవడానికి బ్రహ్మానంద రెడ్డి పార్క్కి వెళ్తాడు. 10 కిలోమీటర్ల కారులో వెళ్తాడు, 2 కిలోమీటర్లు అక్కడ తిరుగుతట. ఇలా ఉంది మన పరిస్థితి. సో పెద్ద దీంట్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి సైకిల్ దొక్కుతాడు, జిమ్కి వెళ్ళి దానికి డబ్బులు తగలు పెట్టుకుని. అంత బదులు సైకిల్ మామూలు కొనుక్కుని ఇంట్లో అక్కడే తిరగచ్చుగా. ఇది మనం ఇట్లాంటి దీంట్లో మనం తెలివి తక్కువగా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సంస్కారాలు మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. సరే పొద్దున్న లేచావు, ఏదైనా దేవుని దైవభక్తి దేశభక్తి అన్నాం కదా. తర్వాత నీ గురించి నీకు ఎన్నిసార్లు సూర్య నమస్కారాలు ఏమైనా చేసావా, వారంలో ఒకసారి గుడికి వెళ్ళావా, అక్కడ 5 సార్లు వీడు ప్రతి వారం వెళ్తున్నాడు, నువ్వేమైనా ఒకసారన్నా వెళ్ళావా, బొట్టు ఎన్నిసార్లు పెట్టుకున్నావు, అది కూడా ఒక ఇండికేషన్ కదా మనకు. ఆ బొట్టు ఒక హిందూగా ఒక బ్రాండే కాకుండా కూడా ఆజ్ఞాచక్రంలో ఇక్కడ పెట్టుకుంటే కుంకుమ స్టిక్కర్ కాదు, కుంకుమ పెట్టుకుంటే దానివల్ల వచ్చేటువంటి ఏమేమి ఉన్నాయి బెనిఫిట్స్. ఓకే, మిగతా వాటిలో వెళ్ళేటప్పుడు నేను తిరిగిన 30 ఏళ్ళ పాటు 5 స్టార్ హోటల్లో పనిచేసాము. వృత్తి రీత్యా అది వేరే, ఆ కోడ్ అది వేరే ఉంటుంది, అది ఫాలో. కానీ నీ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు పెట్టుకోబట్టు రోజులో. సోపుటప్పు గురించి కాదు కదా, ఇట్లా వీబుడు పెట్టి ఇట్లా పెట్టి ఇంతంత వేసి ఏది పెట్టి సోపుటప్పు చేస్తూ ఉంటారు. లేదా కాషాయం కట్టి ఇలా వేసుకుని వీళ్ళందరూ షోమెన్లే. షో ఎందుకు అసలు నీకు? నువ్వు చేసుకునే నీ నమ్మకం, నీ ఆస్థ అంటారు, శ్రద్ధ, నీ మతం అనేటువంటిది అభిమతం నీ పర్సనల్. అది స్పిరిచువల్ అనేది నీ పర్సనల్. అది అసలు నువ్వు షోపుటప్పు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు సంసారము ఇంట్లో పెళ్ళాంతోనూ లేదా సంసారం చేస్తుంటావు కదా, అవి దాని గురించి మాట్లాడతావు. అందరికీ తెలిసి ఏం జరుగుతుందో ఇంట్లో, కానీ ఎవడు మాట్లాడే. అలాగే ఇది కూడా అంత స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను, అలా చేసుకో ఇంట్లో. ఎందుకు అసలు దానికి నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేయటం? పెళ్ళైన వాళ్ళు అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. అందరూ పిల్లలు కంటున్నారు, ఏం చేస్తే పిల్లలు కంటున్నారో తెలుసు. అయినా కూడా దాని గురించి ఎవడు మాట్లాడు. గుమ్మనగా అలా ఉంచుతావు కదా, అలా నువ్వు గుమ్మనగా ఉంచుకొని ఇది నువ్వు ఆ సంసారం ఎట్లా చేస్తున్నావో ఈ సనాతనము ధర్మం కూడా అలా పాటించు నువ్వు, ఆ బెనిఫిట్ వస్తుంది. సో ఇట్లా ఇక 16 ఉన్నాయన్నమాట. ఇంకా గుడికి వెళ్ళావా, ఒక టెంపుల్ స్నానం చేసావా, ఉపవాసం ఉన్నావా, ఎవరైనా గురువులకి నమస్కారం పెట్టావా, నీ హెడ్ మాస్టర్ ఏమన్నా కలిసావా పాతవాడి. ఆ తర్వాత నీకు అబద్ధం చెప్పవలసినటువంటి అవకాశం ఉన్న చోట నిజం ఏమన్నా చెప్పావా ఈ 2 నెలల్లో 3 నెలల్లో. దానివల్ల ఏం ఫీలింగ్ కలిగింది నీకు? నిజం చెప్పవలసిన దాంట్లో అబద్ధం చెప్పి నీకు చేయడం వల్ల నీకు బెనిఫిట్ ఏం జరిగింది? ఆ తర్వాత నీలో నిజాయితీగా గిల్టీ ఫీలింగ్ కలిగింది. ఒక డైరీ రాయి, ప్రూవ్ చేసుకో. నీకు నువ్వే ఓ సెల్ఫీ తీ, గుడి దగ్గరికి వెళ్ళి పంపించు. నువ్వు పబ్ దగ్గర తీసి అందరూ దీంట్లో ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నావు కదా. అలాగే ఇవాళ నేను గుడికి వెళ్ళాను, ఇది మన బిర్లా మందిర్ అనుకో, బాలాజీ టెంపుల్ పైకి, అక్కడికి వెళ్ళి ఫోటో పాలరాత్రి సూపర్గా ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఫోటో తీసుకుని అది పెట్టి ఫేస్బుక్లో
అమ్మ ఇదైందిరా భయ్ అనుకుని దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా దాని పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అవును అవును. అలాగే ఇంకోటి ఇగో ఇలాగా కుర్తా వేసుకున్నాను, ఇవాళ ఇండియన్ డ్రెస్ వేసుకున్నాను ఈ వారంలో, లేదా నెలలో ఒకసారి ధోటీ కట్టాను, అది కట్టుకుని వెళ్ళాను చుట్టాలింటికి. చుట్టాలింటికి వెళ్ళాను ఫస్ట్ ఆఫ్ ఆల్, మా నాయనమ్మని వాళ్ళని పలకరించాను, మా అన్నదమ్ముల ఇళ్ళకి వెళ్ళాను, వాళ్ళ పిల్లలతో ఆడాను, చుట్టాలింటికి వెళ్ళాను, నా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మేమంతా ఒకసారి కలిసి డిన్నర్ లంచ్ చేసినాము. దాంట్లో పిజ్జానో బర్గరో తినకుండా మామూలుగా ఫలానా గుత్తొంకాయ కూరను మన ఇది చేసుకుని తిన్నాము, గోంగూర, ఒకరు గోంగూర తిన్నావా ఒకరోజు, ఇలాంటివి సింపుల్వి రాశాను 16 కాంట్రిబ్యూషన్ ఏం చేశావు, ఇవి హ్యాబిట్స్ అనమాట. ఇది గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ సనాతన్ అని 16. దీనికి 50 మార్క్స్, దీనికి 50 మార్క్స్ ప్రూవ్ చేసి ఈ 3 నెలల్లో, అట్లీస్ట్ 3 నెలలు, అడ్వాన్స్డ్ 6 నెలలు, ఇది మేము ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళలో ఇన్కల్కేట్ చేసి దాన్ని ట్రాక్ చేసి ఇదంతా కూడా చేసినందుకు వాళ్ళ కమిట్మెంట్ గురించి చిన్న నామినల్ ఫీజు, అది కూడా ఇదంతా పూర్తి చేసి పాస్ అయ్యి సక్సెస్ఫుల్ కంప్లీషన్ చేసిన వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్, రిఫండ్, క్యాష్ బ్యాక్ ఆఫర్. మీరు ఇలానే ముందుకు వెళ్తూ ఎంతో మందికి అట్లీస్ట్ ఒక 10% ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారము ఒక 10% వాళ్ళకి అవగాహన వచ్చిన మన సైడ్ నుంచి మనం చేస్తున్న ప్రయత్నం సఫలమైనట్లే. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దానికి గాను నేను అప్పీల్ చేసేది ఏంటంటే మరొకసారి మీ ద్వారా వీక్షకులకి www.iksacademy.in అది డిస్క్రిప్షన్లో మీరు పెట్టండి, నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. దాంట్లో మీరు వెళ్ళి ఒక్కసారి చూడండి వెబ్సైటు. నేను పాఠశాలలకి, యాజమాన్యాలకి, విద్యాలయాలకి, ప్రిన్సిపల్స్కి, పేరెంట్స్కి, వీళ్ళకి నేను ఈ ముఖంగా అప్పీల్ చేసేది ఏంటంటే నా గురించి ఏం చేయొద్దు, నేను అసలు నోబడి, ఇది దాంట్లో ఉన్నటువంటి చూడండి, వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి. ఆ వెబ్సైట్ వల్ల నాకేమీ రిటర్న్ ఏం రాదు. ఆ రిటర్న్ ఈజ్ ఒకళ్ళు వచ్చినా కూడా చాలా చాలా తక్కువ. నేను నా దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి నా పరిస్థితి అది విషయం కాదు, ఆల్రెడీ దీని మీద ఖర్చు పెడుతున్నాం. కావాలంటే నేను రిక్వెస్ట్ చేస్తే మా ఫ్రెండ్స్ ₹1 ఇచ్చేవాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఫండింగ్. డబ్బులు కాదు ఇక్కడ మనకు. నేను అసలు ముందు అప్ఫ్రంట్ చెప్తున్నాను, గవర్నమెంట్కి కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి కలవనో తెలియదు, వాళ్ళకైతే అపాయింట్మెంట్ అయితే ట్రై చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలవాలని అనుకుంటున్నాను, చాగంటి గారిని కలవాలనుకుంటున్నాను. అలాగే ఈ స్టేట్లో తెలంగాణలో ట్రై చేస్తున్నాను, ఎడ్యుకేషన్ హై సెక్రటరీ ఎవరినైనా కలుద్దామని. ఇంకా మిగతా రాష్ట్రాల్లో ట్రై చేస్తున్నాను. నేను బెంగళూరులో ఉంటున్నాను. దాంతో సంబంధం లేకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళి చూడండి. ఇఫ్ యూ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు లైక్ ఇట్. అక్కడ ఉన్నటువంటి సింపుల్ సిలబస్ అది ఉపయోగపడుతుంది. హిందువులుగా చలామణి చేసి చెప్పుకుంటున్న వాళ్ళు మినిమం చేసుకోవచ్చు, దీంట్లో అవకాశం కల్పించాము. దానికి అది చేసుకోమని నా అప్పీలు. దాంట్లో పిల్లల్ని దానికి వెళ్ళమనండి. దానికి అయ్యే ఖర్చు అసలు నేను చెప్పాను కదా, పిజ్జా, బర్గరు, ఒక పాప్కార్న్, ఒక సినిమాకి వెళ్ళినంత ఖర్చు కూడా లేదు. అలాంటి 3 నెలలు సర్టిఫికేట్ ఇస్తాము, తీసుకోండి. ఆ సర్టిఫికేట్ కూడా అంటే దానివల్ల ఏంటి మాకు ఏమైనా జాబ్ వస్తుందా అని అడిగితే, అలాగా ఆ సేనాపతిని చేస్తాను రా నేనంటే సేనాపతి బట్టలు అమ్ముకోవచ్చా అంటాడు ఒక సినిమాలో. అలాగే లేదంటే లాటరీ వస్తే ఏం చేస్తావు అంటే మంచిగారిని కొనుక్కుని దాంట్లో అడుక్కుంటానంటాడు ఒక బిచ్చగాడు. అట్లాంటి భావదారిద్ర్యం వదిలేసేసి ప్రతిదీ మనకు దీనికి ఉపయోగపడాలి అని ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కాకుండా దీంతో శీలం పెరుగుతుంది ఓవరాల్ అనేటువంటి అవకాశం ఉంది. ముందు వాళ్ళలో స్పార్క్ కలిగిస్తే తర్వాత అడ్వాన్స్డ్ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా మేము మాలాంటి వాళ్ళు ఇంకో కొంత 100 సంవత్సరాలనే వాళ్ళంతా ఉపయోగపడతారు.